రికార్డ్స్ అన్నీ కూడాను మనం కంప్యూటరైజ్డ్ చేసుకోవడానికి, ఈ ఇదంతా కూడాను డిజిటలైజ్ చేయడానికి యూజ్ చేసిన ప్రాసెస్ ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే మనకందరికీ కూడాను మీకందరికి తెలిసిందే. మన ఆఫీసుల్లో మనకు మేజర్‌గా ఇష్యూస్ అన్నీ కూడాను రెవెన్యూ శాఖలో ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే పీజీఆర్ఎస్ అండ్ యాస్ వెల్ యాస్ ద కోర్ట్ కేసెస్. మీరందరూ చూస్తుంటారు. మీ ప్రతి దగ్గర కూడాను మీ మండలాల్లో అందరూ కూడాను ఈ కోర్ట్ కేసెస్ సంబంధించినటువంటి రికార్డ్ కోసం వెతుక్కోవడము, లేకపోతే పీజీఆర్ఎస్‌లో మనం కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడో, లేకపోతే తహసీల్దార్ దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు, "సార్ నాది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాది ప్రభుత్వం అని పెట్టేసారు సార్ ఇలా. మాది ఎప్పటినుంచో మా దగ్గరే ఉంది సార్ ల్యాండ్. కానీ ఇట్లా పేరు మారింది సార్" అని అది ఇది అని చెప్తా ఉంటారు. అంటే ల్యాండ్ ఇష్యూస్ సంబంధించినట్టు అన్ని అన్ని కూడాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. మనం ఆ బేసిక్ రికార్డ్ అంతా కూడా ఏదైతే ఉందో వాటన్నిటిని చూసి కరెక్షన్ చేసి మనం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మనం దాని ముందుకు వెళ్తాము. వాళ్ళకి ఒక ఎండార్స్‌మెంట్ కూడా ఇస్తా ఉంటాం. అదే విధంగానే కోర్టుకు సంబంధించిన కేసెస్‌లో కూడాను మనం ఈ ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేయాలి కాబట్టి మనం ఆ రికార్డ్ ఎవిడెన్సే మనం మెయిన్ ఈ మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ రికార్డ్ ఎతుక్కోవడానికో, లేకపోతే దాంట్లో ఏముందో చూసుకోవడానికో మనకి చాలా టైం తీసుకుంటా ఉంటుంది. రికార్డ్ లేదనో, లేకపోతే రికార్డ్ పోయిందనో, లేకపోతే రకరకాల కారణాలు మనోళ్ళు చెప్తా ఉంటారు. సో, అలా కాకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం రెక్టిఫై చేసుకునే దానికి ఫస్ట్ అసలు మనం మన దగ్గర ఉన్నటువంటి పాత రికార్డ్ అంతా కూడా డిజిటలైజ్ చేయగలిగితే మనకి దీన్ని దీన్ని ఫ్యూచర్‌లో మనం ఏమి యూజ్ చేయబోతున్నాం అంటే చాట్‌బోట్ లాగా తయారు చేస్తున్నాం దీన్ని. అంటే మీరందరూ మీరు ఇప్పటికే చాట్‌జీపీటీ, చాట్‌బోట్స్ ఇవన్నీ యూజ్ చేస్తా ఉంటారు. వాటిల్లో మీరు ఏదైనా సరే దాని క్వెషన్ ప్రాంప్ట్ అడిగినప్పుడు ఆ ప్రాంప్ట్‌కి ఆన్సర్ ఏ విధంగా ప్రాంప్ట్ ఆన్సర్ ఇస్తుందో అదే విధంగానే మనం కూడాను ఇక్కడ డెవలప్ చేసుకునే ప్రాంప్ట్ అప్లికేషన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ రిజిస్టర్స్ అన్నీ ఎప్పుడైతే మనం డిజిటలైజేషన్ చేస్తామో మనకి ఆ ఎల్‌పిఎం నంబర్ గాని, సర్వే నంబర్ గాని అడిగినట్లయితే దాని గురించి డీటెయిల్డ్‌గా రిపోర్ట్‌లో ఏ ఏ ఆ సర్వే నంబర్ ఏ రికార్డులో ఉందో అది ఎతికి తెచ్చిస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అనే సెర్చ్ ఇంజిన్. అదే విధంగానే ప్రాంప్ట్ కూడాను పనిచేస్తుంది. సో, ఈ 2 కూడాను మనం ఏఐ టెక్నాలజీతో యూజ్ చేసి చేయడం జరుగుతా ఉంది ఇప్పుడు. సో, ఇది ఫస్ట్ అసలు ఇది దీనివల్ల యూజెస్ ఈ టెక్నికల్‌గా మనకి ఇవి 2 ఉంటాయి. ఇది టోటల్‌గా మనం చెప్పాలి అనంటే ఓపెన్ రికార్డ్ సిస్టమ్ అంటారండి. అంటే రికార్డ్ రూమ్‌ని మనం ఓపెన్ చేసి పెట్టడమే. రికార్డ్ రూమ్ అన్నది మనం ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆఫీసుల్లో మన దగ్గరున్న ఆఫీస్ రికార్డ్ రూమ్ అంతా కూడాను ఇలా డిజిటలైజ్ చేసి ఓపెన్ రికార్డ్ రూమ్ సిస్టమ్ అనేదాన్ని మనం డెవలప్ చేస్తున్నాం. అంతే. ఇంకేం లేదు. గుర్తుపెట్టుకొని ఉండండి. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అన్ని రికార్డులు ఏ టైప్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ రికార్డ్స్ మనం తీసుకోవాలి అన్నది మనం డిస్కషన్ చేస్తాం. ఇక్కడ మేము బేసిక్‌గా అందరూ కలెక్టర్స్ తోటి డిస్కస్ చేస్తే మనకొక 12 రికార్డ్స్ దాకా ఫస్ట్ మనకి తీసుకోమని చెప్పున్నారండి. ఇందులో మనకి ఈ 12 రికార్డ్స్ అన్నిటిని కూడాను మనం ఫేజ్డ్ మేనర్‌లో కొన్ని తీసుకోవాల్సొస్తుంది. అదే విధంగానే ఇవి కాకుండా మనము ఏపీఐస్ యూజ్ చేసి పక్క డిపార్ట్‌మెంట్‌లో ఉన్న రికార్డ్ డేటా కూడా తీసుకోగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్‌హెచ్ డేటా కావాలనుకోండి. ఆర్‌హెచ్ డేటా కావాలి అనంటే మీరేమడుగుతారు? మళ్ళా రిజిస్టర్ ఆఫీస్‌కి పోయి ఆర్‌హెచ్ కాపీ తెచ్చియమంటారు. సో, ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీ కాకుండా మనం ఇందులోనే రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఏపీఐ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్‌హెచ్ కాపీని మనం తీసుకుంటాం. అదే విధంగానే 22A కావాలి అనంటే సర్వే నంబర్ సంబంధించి మీరు 22A డేటా కావాలి అనంటే మళ్ళా అగైన్ మీరు మళ్ళా ఆ వెబ్‌సైట్‌ని మీరు యూజ్ చేయాల్సొస్తుంది ఐఆర్‌ఈజీఎస్‌ని. సో, ఇవన్నీ కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒకేసారి మనము ఒక సింగిల్ అప్లికేషన్‌లోకే ఈటన్నిటిని ఏపీఐ యూజ్ చేసి ఆ సర్వే నంబర్ రిలేటెడ్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొనొచ్చి పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఆ రికార్డ్స్ ఏంటి? ఏ విధంగా ఉంటాయి? ఏమి మనం చేయాలి అనేది కూడా మనం చూడొచ్చు. ఇప్ నెక్స్టు మేజర్‌గా ఇక్కడ ఫస్టు విలేజ్ వైస్‌గా రికార్డ్‌ని మనం బేసిక్‌గా తయారు చేసుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎస్ఓపి ఇచ్చున్నాము. అదే విధంగానే ట్రైనింగ్ మాడ్యూల్ కూడా ఇచ్చున్నాను. మనం ముందు ఎస్ఓపి ఏ విధంగా ఉంది? దాంట్లో ఉన్న పాయింట్స్ ఏంటనేది డిస్కస్ చేస్తాం. వన్ సెకండ్ మీకు షేర్ చేస్తాను. యాహ్! మీకు అందరికి షేర్ అయిందనుకుంటున్నాను. సో, స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. ఎస్ఓపి కనపడుతుంది. సో, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఇది మన వెబ్‌సైట్ యొక్క నేమ్ ఏంటంటే revenue1.ap.gov.in. ఆహ్, ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్.
ఎవరైనా ఉంటే ప్లీజ్ రెస్పాండ్ అండి. మీకు డిస్‌ప్లే అవుతుందా స్క్రీన్ మీద? సార్ వస్తుంది. సార్ వస్తుంది సార్. యాహ్! రైట్. ఓకే. ఓకే. నెల్లూరు వాళ్ళు శ్రీరాములు ఉన్నాడా? శ్రీరామ్? అన్నా ఉన్నానా? ఉన్నావా? రైట్. ఓకే. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎస్ఓపి అసలు ఫస్ట్ మన యొక్క వెబ్‌సైట్ పేరండి revenue1.ap.gov.in revenue1.ap.gov.in ఇది వెబ్‌సైట్. ఇదా revenue1.ap.gov.in మీరిప్పుడు ఏముంటాయి అనంటే ఇందులో ఫస్ట్ అసలు మనకి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కవర్డ్ అనేది మేము రాసామండి ఇందులో. 10(1) రిజిస్టర్, మాన్యువల్ అడంగల్స్, అదే విధంగానే మాన్యువల్ 1బి రిజిస్టర్, డీకేటీ రిజిస్టర్, సీలింగ్ రిజిస్టర్స్, ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎల్ఆర్, ఏఆర్‌సి రిజిస్టర్, ఈనా, సెటిల్మెంట్ రిజిస్టర్, సీజేఎఫ్ఎస్ రిజిస్టర్, కన్వర్షన్ రిజిస్టర్, డిస్ట్రిక్ట్ గెజెట్ అని ఈ విధంగా మనం డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మీరిప్పుడు ఈ ఈ ఈ డాక్యుమెంట్సే కాకుండా మీ దగ్గర రకరకాల డాక్యుమెంట్స్ కూడా ఉంటాయండి. అంటే రిజిస్టర్స్ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి రిజిస్టర్స్ అన్ని కూడా మనం చేయొచ్చు. ఫస్ట్ పేజ్‌లో ఇక్కడ మాత్రం మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ప్లీజ్ మ్యూట్ చేయండి. సో, ఇక్కడ మీరు ముందు చేసేటప్పుడు మనకి మా 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 జిల్లాలో ఈ సీలింగ్ రిజిస్టర్ అని అంటాం. లేకపోతే సి రిజిస్టర్ అని ఉంటారు. సో, కొంతమంది పదాలు మారొచ్చేమో గానీ ఆటిల గురించి మనం డిస్కస్ చేసి, సార్ మా జిల్లాలో ఆ రికార్డ్‌ని ఈ విధంగా అంటున్నారు సార్ అని చెప్తే మేము దాన్ని మార్చడం కూడా జరుగుతది. మీరు ఏమైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆ నేమింగ్‌క్లేచర్ ఏదైనా మారుంటే మాకు సజెస్ట్ చేయగలిగితే దాన్ని మేము ఇంక్లూడ్ చేస్తాము. నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్ మీ మండలాల్లో ఇంపార్టెంట్ మీ జిల్లాలో ఇంపార్టెంట్ అయినటువంటి రిజిస్టర్స్ ఇవి కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. ఇవి కాకుండా అని చెప్పినట్లయితే దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. మేము ఫస్ట్ మొదటిగా డెవలప్ చేసిన వాటిల్లో ఉన్నటువంటి రిజిస్టర్స్ మాత్రం మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో మీరిచ్చేటువంటి సజెషన్‌ని బేస్ చేసుకొని మిగతా రిజిస్టర్స్ అన్నీ కూడాను అందులో పెట్టడం జరుగుతది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రిజిస్టర్స్ అన్నీ కూడాను మనం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? చూడండి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని రాసాం. ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు విఆర్ఓ విలేజ్ వైస్‌గా మనం డేటా తీసుకోవాలండి. ఇక్కడ ఏదైనా సరే మనకి విలేజే ప్రామాణికం. మీరు గుర్తుపెట్టుకోండి థంబ్ రూల్ ఈస్ విలేజ్ వైస్. విలేజ్ వైస్ మనకి డేటా కావాలి. మాకు ఉదాహరణకి మీరు ఒక మండలం తీసుకుంటే ఒక 10 గ్రామాలు ఉన్నాయనుకోండి. 10 గ్రామాలకు సంబంధించి మీరు గ్రామాల వారీగా డేటా అందులో ఫీడ్ చేయాలి. డేటాని ఎప్పుడు మీరు ఫీడ్ చేయాల్సింది ఎలా అంటే గ్రామాల వారీగానే రెవెన్యూ విలేజ్ వారీగానే మనం ఫీడ్ చేయాలి. ఇక్కడ మీరు ఫీడ్ చేసిన తర్వాత అందులో ఫస్ట్ ఇన్వెంటరీ మాత్రం మనం తీసుకోవాలి. ఇన్వెంటరీ రాసేటప్పుడు ఇన్వెంటరీ అంటే ఏంటి? మన దగ్గర ఎన్ని రికార్డులు ఉన్నాయి? ఆ గ్రామానికి సంబంధించినటువంటి రికార్డులు ఏమేమి ఉన్నాయి? ఎన్ని పేజీలు ఉన్నాయి? ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి అనేది రాయాలి. ఇది అందరికీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే మేజర్ రోల్. ఫస్ట్ మేజర్ రోల్ మనం సక్సెస్ అవ్వాలి అనంటే ఇదొక్కటే మీకు అర్థమైతే అయిపోయింది ప్రాజెక్ట్ అంతా. ఈ ప్రాజెక్ట్‌కి మూల కీలకమైనటువంటి పార్ట్ ఏంటి అనంటే ఇన్వెంటరీయే. ఇంకేం లేదు. ఎందుకంటే స్కాన్ చేసుకుంటుంటారు. ఆ తర్వాత అది అప్‌లోడ్ అవుతది. ఏఐ చూసుకుంటది పనంతా. మనకేమి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ప్రాబ్లమ్ అంతా ఇన్వెంటరీలోనే ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి ఇదే ఫస్ట్ రోల్, లాస్ట్ రోల్ ఇదే మీకు. మీరు ఇదొక్కటి మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అంతా అర్థమైపోతుంది. ఈజీ అయిపోతుంది. దీన్ని ఏ విధంగా చేయాలి? విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ ఏం చేస్తాడనంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్స్ అన్నిటిని కూడాను ముందు ఆయన కలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి 10(1) రిజిస్టర్ ఉంది ఆ గ్రామానికి సంబంధించి. ఒక్కొక్క గ్రామానికి సంబంధించి 10(1) ఉండకపోవచ్చు. ఒక గ్రామానికి సంబంధించి 10(1) ఉంటుంది. ఉంటే ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి? వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ఇలా చూసుకోవాలి. అయితే వాల్యూమ్ 1లో ఉన్నటువంటి ఎన్ని పేజీలు ఉన్నాయి మళ్ళా చూడండి. విలేజ్ వారీగా రిజిస్టర్ తర్వాత నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ తర్వాత నంబర్ ఆఫ్ పేజెస్ వెయ్యాలి. ఇలా గుర్తుపెట్టుకొని ఉండండి. అయితే ఇక్కడ మీరు చేసేటప్పుడు ఏందంటే కొంతమందికి కొన్ని రిజిస్టర్స్ కలెక్టరేట్‌లో ఉంటాయి. లేకపోతే ఆర్‌డీఓ ఆఫీస్‌లో కూడా ఉంటాయండి. కొన్ని రిజిస్టర్స్ మనకి ఆర్‌డీఓ ఆఫీస్‌లో ఉండొచ్చు. లేదా మనకి కలెక్టర్ ఆఫీస్‌లో కూడా ఉండొచ్చు. అయితే మనం ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే వీఆర్ఓలకి బాబు మీరు అక్కడుంది, ఇక్కడుందని కాదు. మీరు ముందు దాన్ని మీరు పర్మిషన్ తీసుకొని ముందు మీరు తెప్పించుకొని దాన్ని స్కాన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదేను. ఎందుకు అనంటే వాళ్ళు గాని చేయకపోతే ఇది ఒక సర్టిఫికేట్ లాగా లాస్ట్ జనరేట్ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. దాని వాల్యూ ఎంత ఉంటదనేది. సో, ఇప్పుడు ఇక్కడ మనం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్ మొత్తం
ఒక చిత్తుకాయితంలాగా వాళ్ళు తయారు చేసుకోవాలండి. వాళ్ళు ఫస్టు వీఆర్ఓలు ఏం చేయాలి అనంటే, ఒక రఫ్ వర్క్ తయారు చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్స్ ఏంటి అన్నది. వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నది ఏంటంటే 10(1)లు రండి. సీలింగ్ రిజిస్టర్ మన ఆఫీస్‌లోనే ఉంటుంది. డీకేటీ రిజిస్టర్ మన ఆఫీస్‌లోనే ఉంటుంది. ఆ తర్వాత ఇనామ్ రిజిస్టర్ మన ఆఫీస్‌లోనే ఉంటుంది. సీజీఎఫ్ఎస్ రిజిస్టర్ ఆఫీస్‌లోనే ఉంటుంది. ఈ 2 రిజిస్టర్‌లు మాత్రమే వాళ్ళ దగ్గర ఉండిపోయున్నాయి. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. పాత వాళ్ళ దగ్గర, అందరి దగ్గర ఇవి 2012కు ముందు ఉన్నటువంటి రిజిస్టర్‌లన్నీ కూడాను వాళ్ళ వీఆర్ఓల దగ్గర ఉండిపోయున్నాయి. సో, వాటన్నిటిని కూడాను ఇప్పుడు మనం కంప్యూటరైజ్డ్ చేయాలండి. ఇక్కడ 10(1)లు అదే విధంగానే మాన్యువల్ అడంగల్స్ అన్నిటిని కూడాను మనం వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో, వాళ్ళ దగ్గర లేకపోతే కలెక్టర్ ఆఫీస్‌లో ఆ గ్రామానికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? లేకపోతే కోర్ట్‌లో ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఆర్‌డీఓ ఆఫీస్‌లో ఉన్నాయా? అనేది వాళ్ళు క్షుణ్ణంగా ముందు వెతుక్కొని తెచ్చుకోవాలి. అయితే కొన్ని ఏవైనా తెచ్చుకోలేకపోతే రిమార్క్స్ అంటే కోర్ట్‌కి సబ్మిట్ చేసినప్పుడు మా దగ్గర ఇంక కాపీ లేదు అంటే ఓకే. కాపీ ఉంటే కాపీని మాత్రం మనం స్కాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, దయచేసి అందరూ కూడాను ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. విలేజ్ వైస్‌గా మీరు ఇన్వెంటరీని తయారు చేసుకోవాలి. ఓకే. సో, ఇన్వెంటరీని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టోటల్‌గా రిజిస్టర్స్ ఏమున్నాయి? ఆ రిజిస్టర్ వారీగా వాళ్ళు మళ్ళా ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి? వాల్యూమ్‌కి ఎన్ని పేజీలున్నాయనేది తయారు చేయాలి. ఓకే. సో, ఇది తయారు చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళగలరు. సో, ముందు ఏదైతే ఉందో ఆ డేటాని ముందు మనం తయారు చేయాలి. నెక్స్ట్ ఆహ్, ఇది ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత డిప్యూటీ తహసీల్దార్‌కి అది ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు ఏదైతే అప్డేట్ చేస్తున్నారో ఆ వర్క్ అంతా కూడాను డిప్యూటీ తహసీల్దార్‌కి వెళ్తుంది. హలో సార్. చెప్పండి. హలో సార్, అనంతపూర్ ఈడిఎం సార్. చెప్పండి. సార్ చిన్న డౌట్ సార్. వాల్యూమ్స్ మీరు చెప్పినట్టు కొన్ని కలెక్టరేట్‌లో ఉంటాయి సార్. విలేజ్‌కి, మండల్‌కి సంబంధించినవి. అవి తెచ్చుకోమంటున్నాం మనం ఇప్పుడు. యెస్ సార్. తెచ్చుకోమంటారా సార్? అవును. తెచ్చుకోవాలి. పర్మిషన్ ఇప్పుడు అడుగుతున్నాం మనం. అందరికి చెప్పేస్తున్నాం కలెక్టర్ గారికి, జేసీ గారికి అందరికి వెళ్ళిపోయింది. ఈ మెసేజ్ వెళ్ళుంది. సో, నో ప్రాబ్లమ్. Yes, అన్నీ sir. తెచ్చుకోవాలి. లేదంటే కలెక్టరేట్‌లో అయినా సరే పెట్టి ఒక యూనిట్‌గా పెట్టి దాన్ని చెయ్యాలి. కానీ వాళ్ళేం చేయాలి అనంటే ముందు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కనీసం అది ఉంది అని చెప్పి మీరు దీన్ని అప్‌డేట్ చేసుకోవాలి. యెస్ సార్. నోటెడ్ సార్. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏదైతే ప్రతి ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి ఏంటంటే ప్రతి పని ముగ్గురు చేస్తారండి. విలేజ్ రెవెన్యూ ఆఫీసరు ఫస్ట్ ఏం చేస్తాడంటే వీఆర్ఓ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్ అంతా కూడాను అప్‌డేట్ చేస్తాడు. మా దగ్గర ఈ రికార్డ్ ఉంది అని అప్‌డేట్ చేస్తాడు. మా దగ్గర ఈ రికార్డ్ ఉంది అనంటే ఇప్పుడు నేను అనంతపురం ఆయన చెప్పినట్టు నేను ఫస్టే చెప్పాను మీకు. మా జిల్లాలో కూడా చాలా రికార్డ్ కలెక్టరేట్‌లో ఉండిపోయింది. వాళ్ళ దగ్గర లేదు. అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళు వెతుక్కొని కలెక్టరేట్‌లో ఏవైతే ఉందో లేకపోతే ఆర్‌డీఓ ఆఫీస్‌లో ఏముందో దయచేసి ముందు ఆ డేటాని తీసుకోవాలి. అందుకనే మీకు ప్రతి దానికి కూడా మీకు షెడ్యూల్ చూపిస్తాను. 2, 3 డేస్ టైమ్ ఇచ్చాను. అంటే మీరు అప్‌డేట్ చేసుకోవాలంటే వాళ్ళ చేతుల్లో మా దగ్గర లేదు కదా సార్ కలెక్టరేట్‌లో ఉంది. మేమెట్ట చేస్తాం సార్ అనే స్టోరీలు చెప్పకూడదు. మీరు వెళ్లి తెప్పించాల్సిన బాధ్యత ఆ కన్సర్న్డ్ వీఆర్ఓది, డిప్యూటీ తహసీల్దార్‌ది, తహసీల్దార్‌ది. లేనట్లయితే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. అది మీకు దీని యొక్క గ్రావిటీ మీకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నేను మళ్ళీ చెప్తాను మీకు దీనిలో నుంచి. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ మీరు వీఆర్ఓ దగ్గర నుంచి ఇన్వెంటరీ తయారు చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా డిప్యూటీ తహసీల్దార్ దగ్గరికి వెళ్తుంది. డిప్యూటీ తహసీల్దార్ చెక్ చేస్తాడు. ఫిజికల్‌గా చెక్ చేస్తాడు రికార్డ్ అంతా కూడాను. ఎన్నున్నాయి, ఎన్ని పేజీలున్నాయి, వీళ్ళు ఇచ్చింది కరెక్టా కాదా అని డిప్యూటీ తహసీల్దార్ చెక్ చేస్తారు. డిప్యూటీ తహసీల్దార్ చెక్ చేసిన తర్వాత తహసీల్దార్ దగ్గరికి వెళ్తుంది. తహసీల్దార్ గారు కూడా చెక్ చేసి ఓకే అన్న తర్వాత మాత్రమే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది. అంటే వీళ్ళు చేసిందంతా కరెక్టు, బాగుంది. ఇది కరెక్టేనండి అని చెప్పి ఆయన సర్టిఫై చేస్తే డిజిటల్ సర్టిఫికేట్ ఒకటి జనరేట్ అవుతుంది. అది కూడా మీకు నేను షేర్ చేస్తాను, చూపిస్తాను. సో, ఈ విధంగా ఫస్ట్ ఇన్వెంటరీ ఒకటి తయారు చేసుకోవాలి. ఈ ఇన్వెంటరీ తయారు చేసేటప్పుడు మీకు ఇప్పుడు చెప్పినటువంటియన్నీ కూడా మీరు చూసుకోవాలి. అదే విధంగానే పేజీ నంబర్ 100% వేయాలి. పేజీ నంబర్ ప్రతి పేజీకి పైన పేజీ నంబర్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఆడ పేజీ నంబర్ లేకపోతే మీరు రాయాలి. పేజీ నంబర్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే మీరు పేజీ నంబర్‌లు వేయకపోతే అక్కడ లాస్ట్‌కి మీరు ఎన్ని పేజీలు ఉన్నాయో మీరు అప్‌డేట్ చేయలేరు. సో, మోస్ట్ ఇంపార్టెంట్ మీరు రికార్డ్ తీసుకున్న తర్వాత ప్రతి దానికి కూడాను పైన పేజీ నంబర్ వెయ్యాలి. సో, నీట్‌గా రికార్డ్ పెట్టుకొనుండాలి. సో, ఒకవేళ అది గాని ఏమన్నా ఇరిగిపోతుంది, పేజ్ చినిగిపోతుంది సార్ పాత కాలంది ఇయన్నీ అనంటే వాటికి జాగ్రత్తగా తీసుకోవాలి.
ప్రతి దానికి మాత్రం మనం ఖచ్చితంగా దాని పైన పేజ్ నెంబర్ వేసి ఆ లాస్ట్ పేజ్ నెంబర్ ఎంతవరకు అయితే వచ్చిందో ఆ పేజ్ నెంబర్ వరకు మనం చెయ్యాలి. ఇక్కడ పేజ్ నెంబర్స్ మీరు తప్పు వేస్తే అందుకని మనకు 3 సార్లు చెక్ చేయమంటున్నాం. ఒకవేళ తప్పు చేస్తే తహసీల్దార్ గారు మాకు సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు కూడా మీరు ఏదైనా చేయొచ్చండి. అంటే మీరు వెనక్కి ముందుకు తిప్పొచ్చు దాన్ని. అంటే లైక్ ఇప్పుడు ఆయన చూసి ఇన్ని పేజీలు కాదయ్యా నాకు మీరు 100 పేజీలు ఉంటే 80 పేజీలే రాసినారు ఏంది? 100 పేజీలు కదా మీరు రాయాలి అని అన్ని కరెక్షన్ పంపించొచ్చు. అంటే మళ్ళా మీరు మోడిఫై చేసుకోవచ్చు. మీ ఎన్ని సార్లైనా మీరు మోడిఫై చేయొచ్చు. వన్స్ తహసీల్దార్ గారు మాత్రం ఫైనల్ రిపోర్ట్ ఇచ్చితే మీరు అది లాక్ అయిపోయినట్టే. ఇది అథెంటికేటెడ్ గా సైన్ చేసినటువంటి తహసీల్దార్ సైన్ చేసినటువంటి డిజిటల్ సైన్ తో వచ్చినటువంటి సర్టిఫికేట్. సో ఫర్దర్ గా కోర్టు కేసెస్ కానివ్వండి, తర్వాత మీరు ఎదుర్కొనే సమస్యలన్నిటికీ కూడాను ఇదే సర్టిఫికేట్ రిజిస్టర్ అవుతుంది. సో దయచేసి అందరూ కూడాను దీన్ని జాగ్రత్తగా, అందుకనే ఇన్వెంటరీని చాలా జాగ్రత్తగా చూడండి అంటున్నాను. మీరు ఫస్ట్ ఈ ఇన్వెంటరీ దగ్గరే సక్సెస్ అయితే ఇంక ప్రాజెక్ట్ అంతా సక్సెస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రీ అప్లోడ్ రిక్వైర్మెంట్స్ అని రాశాను నేను. అంటే ప్రీ అప్లోడ్ కి ఇది తర్వాత చూద్దాం. అంటే స్కానింగ్ టైంలో ఏ విధంగా చేయాలి అన్నది. ఇక్కడ మనకి ఇలా ఇచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్ అన్ని ఏ రిజిస్టర్లు ఎన్ని పేజీలు ఉన్నాయని తీసుకున్న తర్వాత స్కానింగ్ మొదలు పెడతారు. ఈ స్కానింగ్ అనేది ఇప్పుడు దాకా మేము చేసినటువంటి ప్రాజెక్ట్ అంతా కూడాను నార్మల్ గా ఆండ్రాయిడ్ ఫోన్ తో తీసినటువంటి ఫోటోలే మాకు అన్ని కూడాను ఉపయోగపడినాయి. మీరు అందరు గమనించినట్లయితే మేము 2 జిల్లాల్లో చేసాము. 2 జిల్లాల్లో కూడాను మేము ఓన్లీ మొబైల్‌తోనే చేసాం కాబట్టి మొబైల్ అప్లికేషన్‌తోనే దీన్ని చేయగలిగాం. ఇప్పుడు మీకు మొబైల్ అప్లికేషన్ కూడా ఇస్తాం. మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ 2 ఉంటాయండి దీంట్లో. వెబ్ అప్లికేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? మొబైల్ అప్లికేషన్ ఎప్పుడు యూజ్ చేయాలని నేను చెప్తాను చూడండి. దయచేసి ఎవరైనా ఉంటే మ్యూట్ చేయండి. ప్లీజ్. ఇక్కడ మొబైల్ అప్లికేషన్ ఉంటుందండి. రెండోది వచ్చి అదే విధంగానే మనకి వెబ్ అప్లికేషన్ ఉంటుందండి. వెబ్ అప్లికేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? మొబైల్ అప్లికేషన్ ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఓన్లీ వన్ థింగ్, ఇక్కడ మొబైల్ అప్లికేషన్ ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే స్కానింగ్ పర్పస్ మాత్రమే మీరు మొబైల్ అప్లికేషన్ యూజ్ చేస్తారు. అదర్ దాన్ దట్ ఇంకా మిగతా అన్నిటికీ ట్రాన్సాక్షన్ అన్నిటికీ కూడాను మీరు వెబ్ అప్లికేషన్ యూజ్ చేస్తారు. మీరు స్కాన్ చేయడానికి మాత్రమే మొబైల్ అప్లికేషన్ యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఆ మొబైల్ అప్లికేషన్ కూడా ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన అప్లికేషన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను. మీరు ఏం చేయాలి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొబైల్ అప్లికేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే కేవలం స్కానింగ్ పర్పస్ మాత్రమే మనం యూజ్ చేస్తాము. ఎందుకు దాన్ని యూజ్ చేస్తాం సార్ అని అంటే దానికి ఏ టెక్నాలజీతోనే మేము డెవలప్ చేయడం జరిగింది. అంటే మీరు ఫోటో తీయగానే ఆటోమేటిక్గా అందులో ఉన్న డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఏది కూడా ఇక్కడ టైపింగ్ చాలా తక్కువగా పెట్టామండి. అంతా కూడా ఏఐతోనే పనిచేయడం మొదలు పెట్టాం. సో మీ పేజ్ మీరు స్కాన్ చేసేటప్పుడే పేజ్ ఏం చేస్తుందంటే ఆ పేజీలో ఏముందో అదే ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే సో మనము ఈ మొబైల్ అప్లికేషన్ని ఓన్లీ స్కానింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాము. మిగతా దేనికి యూజ్ చేయము. మిగతా అంతా కూడా వెబ్ అప్లికేషన్ యూజ్ చేస్తాము. ఇది గుర్తుపెట్టుకొని ఉండండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇదండి, ప్రిపరేషన్ ఆఫ్ విలేజ్ రిజిస్టర్స్ ఇన్వెంటరీ బై విఆర్ఓ. ఈ అప్లికేషన్ ఒకసారి చూపిస్తానండి. అసలు అప్లికేషన్ ఏ విధంగా రన్ అవుతుంది. నెల్లూరు ఈడియం మోహన్ ఉన్నావా? లైన్లో ఉన్నావా మోహన్? ప్లీజ్ రెస్పాండ్. నెల్లూరు ఈడియం, సులూరుపేట ఈడియం ఖాదర్ లైన్లో ఉన్నాడా? సార్ లైన్లో ఉన్నాను సార్. కనబడుతుంది, స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది సార్. రైట్, ఓకే ఓకే, రైట్ రైట్. సో ఇక్కడ ఈ యూజర్స్ గురించి నేను మాట్లాడతానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే యూజర్ నేమ్ మీకు అందరికి కూడా షేర్ చేయడం జరిగిందండి. అందరికీ వచ్చినాయి అనుకుంటున్నాను. అందరికీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అందరికీ నేను షేర్ చేశానండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే తహసీల్దార్కి, డిటి గారికి, అదే విధంగానే కలెక్టర్లకి, ఆర్డీఓలకి అందరికీ కూడాను పీజీఆర్ఎస్ లాగిన్ యూజర్ నేమ్సే మీకు అందరికి షేర్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకొని ఉండండి. సింపుల్, మీరు యూజర్ నేమ్ మర్చిపోయినా
పీజీఆర్ఎస్ యూజర్ నేమ్ గుర్తుపెట్టుకుంటే అదే యూజర్ నేమ్ మీకు వచ్చేస్తుంది. అయితే ఒక్క విఆర్ఓలకు మాత్రం వాళ్ళ విలేజ్ కోడే ఇచ్చామండి. విలేజ్ కోడ్ ఇచ్చాం. వాళ్ళ విలేజ్ కోడ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అందరికి కామన్ గా 1 2 3 4 అని ఇచ్చాం. నెక్స్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు అందులో వెళ్ళి మీరు చేంజెస్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీరు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇది చూడండి, ఇది 09 అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్, 01 నుంచి 9 దాకా ఉన్నటువంటి జిల్లాలకి 0 యాడ్ చేసుకోండి. అందరికి కామన్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఆ నెంబర్లు పెట్టడం. సరే అండి, వర్డ్ డాక్యుమెంట్ చూపిస్తుంది సార్, పోర్టల్ చూపించట్లేదు స్క్రీన్. అవునా? పోర్టల్ చూపించడం లేదా అండి? వన్ సెకండ్. సార్ ఇమేజ్ వస్తుంది సార్, కనబడుతుందా? కనబడుతుంది సార్ పేజీ. సార్ ఇమేజ్ కనిపిస్తుంది కానీ మీరు మాట్లాడే పేజీ కనపట్లేదు సార్, డాక్యుమెంట్ మాత్రం కనిపిస్తా ఉంది. వాట్ డాక్యుమెంట్? పేజీ నంబర్, ఇప్పుడు పేజీ నంబర్స్ మస్ట్ బి రిటర్న్ ఆన్ ఎవ్రీ పేజ్ ఈచ్ రిజిస్టర్ అనేది ఆ పేజే కనిపిస్తా ఉంది. No, no, SOP no, no. చూపిస్తుంది Sorry. సార్, SOP వస్తుంది సార్. ఎస్ఓపి వస్తుందా? నో Yes, sir. వన్ సెకండ్ లైన్ లో ఉండండి. అందుకే నేను అడిగింది అది. యా, ఇప్పుడు మీకు షేర్ అయిందండి, ఇది వెబ్సైట్ వచ్చిందా? Yes, sir. Yes, sir. యా, రైట్. స్క్రీన్ కనబడుతుంది సార్. ఓకే సార్, రైట్ అండి. సో ఇక్కడ revenue1.ap.gov.in అండి. ఓకే, సో ఒకసారి అందరూ చూడండి. రెవెన్యూ మీరు సో ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇది లాగిన్ పేజ్. ఈ లాగిన్ పేజ్ లో మనకి ముఖ్యంగా ఉన్నటువంటి యూజర్స్ ఎవరు అని అంటే విలేజ్ లెవెల్ నుంచి యూజర్స్ ఉన్నారండి. అని మనకి విఆర్ఓలు, అదేవిధంగానే డిప్యూటీ తహసీల్దార్లు, తర్వాత తహసీల్దార్లు, ఆ పైన మళ్ళా ఆర్డీఓలు, నెక్స్ట్ జిల్లా అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్స్ అండ్ డిఆర్ఓస్. వీళ్ళందరికీ యూజర్ నేమ్స్ ఎలా ఇచ్చారు సార్, ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే సింపుల్. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదండి. విఆర్ఓలు అయితే ఆ విలేజ్ కోడ్ అయితేనే విఆర్ఓకి ఇచ్చేసాం. పాస్వర్డ్ అందరికి కామన్గా 1 2 3 4 అని ఇచ్చున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు మార్చుకోవచ్చు, ఆ ప్రొఫైల్ కూడా మార్చుకోవచ్చు, మీరు ఇబ్బంది లేదు. నెక్స్ట్ తహసీల్దార్లకు కానివ్వండి, మిగతా అందరికి కూడాను పీజీఆర్ఎస్ లో ఏదైతే మీకు యూజర్ నేమ్ ఉందో అదే యూజర్ నేమ్ మనం ఇచ్చేసాం ఇక్కడ. సో కాబట్టి అది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇన్నర్ గా లోపలికి వెళ్ళిన తర్వాత పాస్వర్డ్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోండి. యూజర్ నేమ్ మీరు మార్చలేరు, ఓన్లీ పాస్వర్డ్ మాత్రం మీరు మార్చగలరు. ఓకే, అంతే. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి మీరు అందరూ గమనించినట్లయితే మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏ విధంగా మీరు చేయాలి అని అంటే, ఫస్ట్ మనకు ఉన్నటువంటి విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఏ విధంగా చేస్తాడంటే విలేజ్ కోడ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ కోడ్తో ఆయన లాగిన్ అవుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెల్లూరు జిల్లాలో చేయాలి అని అంటే మా డిస్ట్రిక్ట్ కోడ్ 09, అదే విధంగా ఒక మండలం తీసుకున్నట్టయితే 22 09 22 09 22 006. సో ఇది మీకు అందరికి తెలుసు. అంటే మనకి విలేజ్ కోడ్ ఈ విధంగా ఉంటుందని తెలుసు మీకు అందరికి. సో అదే విలేజ్ కోడ్ మనం యూజ్ చేస్తున్నాం. పాస్వర్డ్ కామన్ గా అన్ని 1 2 3 4 అని పెట్టాను. అది మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు చేంజెస్ చేసుకోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చారు, ఇదండి నూకానపల్లి విలేజ్ విఆర్ఓ. ఇది కలువాయి మండలానికి సంబంధించింది. ఈ విఆర్ఓ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది. ఈ చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసినట్లయితే ఆయన చేంజ్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ చేంజ్ అయ్యి ఈ విధంగా స్క్రీన్ ఇచ్చున్నాం. ఇందులో గురించి వెళ్ళి మీరు స్క్రీన్ మార్చుకోవచ్చు పాస్వర్డ్ని. నెక్స్ట్ మీకు ఇప్పుడు రెవెన్యూ ఇన్వెంటరీ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను అండి. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది కూడా ఇదేను, రెవెన్యూ ఇన్వెంటరీని మీరు ఏ విధంగా చేయాలి అన్నది. ఓకే, సో రెవెన్యూ ఇన్వెంటరీని మీరు ఎలా చేస్తారని అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫస్ట్ మీకు యాప్స్ అని ఉంటాయండి. 1 సెకండ్, ఇదండి యాప్స్, బాట్స్, రిపోర్ట్స్, గ్రూప్స్ అని ఉన్నాయండి. ఓకే, ఇక్కడ మీరు చూడండి యాప్స్, బాట్స్, రిపోర్ట్స్, గ్రూప్స్ అని వస్తాయండి. అయితే యాప్స్లోకి వెళ్ళినట్టయితే ఓన్లీ ఒక యాప్ మాత్రం మనం పెట్టున్నామండి ఇప్పటికి, రెవెన్యూ రిజిస్టర్స్ ఇన్వెంటరీ అని ఉంటుందండి. సో ఇది ఇన్వెంటరీ స్క్రీన్ అండి. ఈ ఇన్వెంటరీ స్క్రీన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇన్వెంటరీ స్క్రీన్ లో మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఏమన్నా ఆల్రెడీ మీరు వేసుంటే మీకు ఇన్వెంటరీ స్క్రీన్ లో ఇలా కనపడుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేను టెస్టింగ్ కోసం ఒకటి వేస్తున్నాను కాబట్టి మీకు ఇలా కనపడుతుంది. ఏమీ లేకపోతే నల్ వాల్యూ ఉంటుందండి. సారీ. ఇప్పుడు మీరు
కొత్త ఇన్వెంటరీ వేయాలి అని అంటే చెయ్యాలి అని అంటే యాడ్ న్యూ బటన్ క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, అది లాక్ అవుతుంది. నూకానపల్లి విలేజ్, మండలం కలువాయి, డిస్ట్రిక్ట్ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఇప్పుడు మీరు డాక్యుమెంట్ టైప్ మీరు సెలెక్ట్ చేసుకుంటారండి. ఇదిగోండి మనం ఇక్కడ అన్ని రిజిస్టర్స్ అన్నింటినీ కూడా ఏమేమి పెట్టున్నామో అన్ని రిజిస్టర్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయండి. అయితే ఇందులో ఉన్నది ఏంటంటే మా డిస్కషన్లో ఇప్పుడు అన్ని ఓపెన్ చేసాం కానండి, రేపటి నుంచి మీకు ఇవన్నీ ఉండవండి. ఇవి కాస్త మనం ఏం చేస్తున్నామంటే ఫేజ్డ్ మేనర్లో వెళ్తామండి. ఫేజ్డ్ మేనర్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏ రిజిస్టర్స్ అయితే మనం చేయాలో యూనిక్గా, అంటే ఇక్కడ యూనిక్నెస్ తేవాలా అన్నది మా ఉద్దేశం అండి. ఏంటంటే ఒక ఆయన 1B మాన్యువల్ 1B రిజిస్టర్ చేయడం, ఇంకొక ఆయన CGFS చేయడం, ఇంకొక ఆయన ఇంకొక రికార్డ్ చేయడం కాకుండా అందరూ కూడా రాష్ట్రమంతా మనం ఒక రిజిస్టర్స్ని మనం మెయింటైన్ చేయాలి అని అంటే యూనిక్ కోసం అని చెప్పి మనం కొన్ని స్టెప్స్ తీసుకున్నామండి. అది మీకు నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి DKT రిజిస్టర్ తీసుకున్నానండి. నేను ఏ ఇయర్ది అనేది నేను ఇంగ్లీష్ ఇయర్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ అక్కడ ఉన్నట్లయితే దాన్ని ఇంగ్లీష్ ఇయర్లోకి మార్చండి. మనము ఇక్కడ అన్ని కూడా ఇంగ్లీష్ ఇయర్తోనే వెళ్తాం. ఒక్క అడంగల్స్ తప్పనిచ్చి గుర్తుపెట్టుకోనండి, మాన్యువల్ అడంగల్స్ తప్పనిచ్చి మన మిగతా అంతా కూడా ఇంగ్లీష్ ఇయరే పెట్టుకోవాలి. అంటే DKT రిజిస్టర్ అంతా కూడా మీకు ఫస్ట్లీ వైజ్ ఉంటుంది. ఫస్ట్లీ వైజ్ ఉన్నప్పటికి కూడాను దాన్ని ఇంగ్లీష్ ఇయర్లోనే పెట్టండి. మేము 1945 నుంచి మనం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకా ఆ పైన మీ దగ్గర ఉన్నాయి అని అంటే ఉండడానికి ఛాన్సే లేదు కాబట్టి మనం అలా పెట్టాం. 1945 మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం పెట్టున్నాం. సో ఇది ఎప్పుడైతే రిజిస్టర్ ఏ ఇయర్ది రిజిస్టరో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ ఇయర్ అయితే మీరు ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఎంటర్ చేయాలి. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని ఉండండి. రిజిస్టర్ సెలెక్ట్ చేస్తారు. రిజిస్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ ఇయర్దో మీరు సెలెక్ట్ చేస్తారు. నేను 2009 అని సెలెక్ట్ చేశాను. సో నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ 2 అని పెట్టాను అనుకోండి, ఇక్కడ గ్రిడ్లో మీకు 2 వాల్యూమ్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ వాల్యూమ్కి ఎన్ని పేజెస్ ఉన్నాయి, సెకండ్ వాల్యూమ్కి ఎన్ని పేజెస్ ఉన్నాయి రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 రాశారనుకోండి 3 గ్రిడ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ 1 ఉందనుకోండి 1 రాస్తే 1 గ్రిడ్డే ఓపెన్ అవుతుంది. అంటే ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి అనేది చెప్పాలి మనం. ప్రతి రిజిస్టర్కి DKT రిజిస్టర్ సపోజ్ మీకు ఒకే వాల్యూమ్ ఉందనుకోండి, ఒక వాల్యూమే రాస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఉందండి దీంట్లో. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఎన్ని వాల్యూమ్ వైజ్ మనం వెళ్తున్నాం. అదే ఇందాక నేను చెప్పింది, రిజిస్టర్ అండ్ ద ఇయర్ అండ్ ద వాల్యూమ్స్. మీరు ఒక రిజిస్టర్ తీసుకున్నట్లయితే ఆ రిజిస్టర్కి ఎన్ని వాల్యూమ్స్ అయితే ఉన్నాయో అన్ని వాల్యూమ్స్, ఆ వాల్యూమ్లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలు మీరు అప్డేట్ చేయాలి అని చెప్పాను నేను. ఇట్ ఈస్ అన్ థంబ్ రూల్. ఇది గుర్తుపెట్టుకొని ఉండండి. రిజిస్టర్ నేమ్, తర్వాత ఇయర్, ఆ తర్వాత వాల్యూమ్స్, ఆ తర్వాత పేజెస్. అయితే ఇక్కడ మీకు ఒక పెద్ద ప్రాబ్లం వస్తుందండి. నేను చెప్తాను చూడండి ఆ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే, మీకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే DKT రిజిస్టర్ కొన్ని నేను చూపిస్తాను చూడండి శాంపిల్స్. ఒకే రిజిస్టర్లో అన్ని విలేజ్లు రాస్తారండి. DKT రిజిస్టర్ అంటే మా జిల్లాలో ఒకే రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకేమి అందరికి కలిపి ఒకటే విలేజ్ వైజ్ రిజిస్టర్ ఉంది అంటే హ్యాపీ. కానీ అలా ఉండదు. మన దగ్గర ఎలా ఉంటాయి అని అంటే అన్ని కలిపి ఒకే బుక్లో రాస్తారండి. ఆ బుక్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలో నేను చెప్తాను చూడండి ఒకసారి. సి సార్ వాయిస్ రావట్లేదు సార్. లేదు నేనే స్క్రీన్ చూపించాలి కదా మీకు, అందుకని చూస్తున్నాను నేను. యా, ఇప్పుడు చూడండి. మీకు అందరికీ స్క్రీన్ కనపడుతుందా అండి? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. సార్ విజువల్ సార్. రైట్, ఇప్పుడు చూడండి ఈ స్క్రీన్ లో మీరు గమనించినట్లయితే ఇది DKT రిజిస్టర్ అండి, అంటే డిఫార్మ్ రిజిస్టర్. ఇక్కడ పేజ్ నెంబర్ గమనించండి, ఇదిగోండి 4 అని రాశారు చూడండి 4. మీరు ఇలా పేజ్ నెంబర్ని రాసేటప్పుడు ఖచ్చితంగా పైన పేజ్ నెంబర్ ఉండాలండి. ప్రతి పేజీకి పేజ్ నెంబర్ ఉండాలి. మీకు ఆ పేజ్ నెంబర్ ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి మళ్ళీ ఇంకొకటి.
ఇదంతా మేము మొబైల్తో చేసినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన డేటా అండి. అనంతపురం అండ్ నెల్లూరు జిల్లా చేశాం కాబట్టి మీకు అది చూపిస్తున్నాను. చూడండి, ఇదంతా ఒక రిజిస్టర్ అండి. మీకు కనబడుతుంది కదండి, ఇది కంబైన్డ్ గా. కావాలి భక్త లైన్ లో ఉన్నావా? సార్ ఉన్నాను సార్. విజిబుల్ అవుతుందా నీకు? కనబడుతుంది సార్, విజిబుల్ అవుతుంది. రైట్. ఇప్పుడు చూడండి, మా దగ్గర ఒక మండలంలో ఏమండి, ఇది వచ్చి మాకు ఉన్నటువంటి ఇందుకూరుపేట మండలం అండి. ఇందుకూరుపేట మండలంలో అన్ని విలేజెస్ కలిపి టికెట్ రిజిస్టర్ రాశారండి. అన్ని రిజిస్టర్ ఒకటే రిజిస్టర్, అన్ని విలేజెస్ కలిపి. చూడండి, గంగపట్నం అని రాశాడు పైన హెడ్డింగ్ రాసి, ఆయన కింద ఇవన్నీ రాసుకుంటా వెళ్ళిపోయాడు. ఇదిగోండి, పెట్టా జ్యోతి ఆయనకి శ్రీనివాసులు అనే BC 437/8లో 70 సెంట్లు ఇచ్చారు. అవునా? అదేవిధంగానే భాగ్యమ్మ, రవి, ఇదిగోండి ఈ 3 సర్వే నెంబర్లో వాళ్ళకి ఇంత ఇచ్చారు. ఇలా రాసుకుంటా వెళ్ళిపోయారండి. సో నెక్స్ట్ ఏ విలేజ్ స్టార్ట్ అయిందండి? నరసాపురం. నెక్స్ట్ ఏ విలేజ్ స్టార్ట్ అవుతుంది చూడండి, ఏం లేదు, ఖాళీ అయినప్పుడు కూడా ఆ పేజ్ కూడా తీసుకోవాలండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వదలకూడదు. నెక్స్ట్ అన్ని పేజీలు, ఆ బుక్లో ఉన్నట్టు మొత్తం పేజీలు రావాలి. నెక్స్ట్ ఇక్కడ మైపాడు వచ్చిందండి, ఇది ఒక విలేజ్. నెక్స్ట్ రావూరు వచ్చిందండి. నెక్స్ట్ నిడిముసిలి. చూడండి, ఇక్కడ ఇంకా బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు దాకా ఉన్నది ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క విలేజ్ రాశారు. కానీ ఇక్కడ చూడండి, నిడిముసిలి అనే విలేజ్ ఒకటి, ముదివర్తిపాలెం అనే విలేజ్ ఒకటి అండి. 2 విలేజ్లు కలిపి ఒకే పేజీలో రాశారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే, ఎట్లా ఉన్నప్పటికి కూడా ముందు పేజ్ నెంబర్లు వేసుకుంటారండి. మీరు పేజ్ నెంబర్లు గమనించండి, పైన మీరు రాసుంటారు. ఇదిగోండి, ఇది 8, ఇది 8 ఉంది చూడండి అక్కడ. తర్వాత ఇది 9, ఆ తర్వాత 10, ఓకే, ఆ తర్వాత 11. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 11 రాస్తారు, ఇక్కడ 13 రాస్తున్నారు కదా సార్ అని అంటే, పేజీ నెంబర్లు కరెక్ట్గా లేకపోతే మనది తీసుకోదు, పెద్ద ప్రాబ్లమే కూర్చుంటుంది. అందుకని ఎలా ఉన్నా కానీ అవి కొట్టేసి కరెక్ట్ నెంబర్ రాయండి, కొట్టేయండి. కావాలండి ఈ 13 ఉంది కదా, దాన్ని కొట్టేయచ్చు, అంటే మార్క్స్ చేసేసేయండి. ఇక్కడ దీన్ని మార్క్ చేసేస్తే ఇంకా అది తీసుకోదు. ఇదంతా ఏతోనే చేస్తున్నాం కాబట్టి ఏఐ తీసుకుంటుంది. మనం ఇక్కడ ఎక్కడా మీరు చేయిపెట్టి పని చేయడానికే లేదండి, అంతా ఏఐ తీసుకుంటుంది. అందుకోసమని మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నుంచి మీరు స్ట్రైక్అవుట్ చేస్తే స్ట్రైక్అవుట్ చేసిన రీడ్ చేయదు, అది నెక్స్ట్ నెంబర్ని తీసేసుకుంటుంది అక్కడ పేజ్లో. సో కాబట్టి పైన మీరు పేజ్ నెంబర్ వేసేటప్పుడు ఇంకా ఏ నెంబర్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. మిగతా నెంబర్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని స్ట్రైక్అవుట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోవాలి. పేజీ నెంబర్ వెయ్యాలి, పేజీ నెంబర్ దగ్గర మాత్రమే పేజీ నెంబర్ మాత్రమే ఉండాలి. ఇది ఇలా స్ట్రైక్అవుట్ చేసేసేయండి. పేజీ నెంబర్ వేసేటప్పుడు ఇంకా బ్యూటీ ఏంటంటే, దీంట్లో మీరు రౌండ్ చేసి పెడితే ఇంకా బాగుంటుంది. అది 4 అని రౌండ్ చేసేసారు అనుకోండి, 4th పేజీ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మీకు ఎన్ని విలేజ్లు వచ్చినా కానీ ముందు పేజీ నెంబర్ వేస్తే మీకు అన్ని పేజీలు వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇందాక మీకు చెప్పాను కంబైన్డ్ గా వచ్చేస్తుంటాయి విలేజెస్, 2 కలిపి ఒకే పేజీలో రాస్తుంటారు కదా సార్, అది ఎలా సార్ అని అంటే, చూడండి ఆయనకి ఏం చెప్తానంటే, నిడిముసిలి ముదివర్తిపాలెం వచ్చిందండి. నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వచ్చండి, ఇంకో పేజీలో కూడా రిపీట్ అవ్వచ్చండి. నిడిముసిలి ముదివర్తిపాలెం వాళ్ళకి ఒకే పేజ్ అవుతుందండి. ఇది ఒక పేజీ కింద ట్రీట్ చేయాలి వాళ్ళు. ఓకే, పేజీ నెంబర్ 1 కింద వాళ్ళు, అంటే 1వ పేజీ, అంటే ఒక పేజీ ఉంది వాళ్ళకి. సో ఇలా వాళ్ళకి విలేజ్ వారీగా ఎన్ని పేజీలు వస్తున్నాయో అన్ని పేజీలు రాయాలి. యు గాట్ ఇట్? అర్థమైందండి? ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నట్టున్నారు. ఇక్కడ చూడండి, కొమరికాన విలేజ్ ఇక్కడ రిపీట్ అయింది ఈ పేజీలో, ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో దగ్గర కూడా రిపీట్ అయింది అనుకుందాం. ఓకే, సో అలాగా కొమరికాన విలేజ్ ఎన్ని పేజీల్లో వచ్చిందో అన్ని పేజీలు సంఖ్య వేయాలి. ఎన్ని విలేజ్లు మీ దగ్గర ఉంటే ఎన్ని పేజీల్లో మీ విలేజ్ ఉందో అన్ని పేజీలు మీకు అక్కడ అప్డేట్ చేయాలి. శ్రీరాములు, నెల్లూరు శ్రీరాములు అర్థమైందా సార్? ఏం లేదు, ఇప్పుడు అంటే నాకు డౌట్ ఏంటంటే, ఒక పేజీలో 2 విలేజ్లు వచ్చినప్పుడు ఆ పేజీకి 8 అనే పేజీ నంబర్ ఒకటి వేసారు. అవును బంగారం. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక విలేజ్ కూడా స్టార్ట్ అయింది కదా, ఆ 2 కలిపి 8 అనే పేజీ వేస్తారా, లేకుంటే నెక్స్ట్ విలేజ్ స్టార్ట్ అయినప్పుడు 9 అనేది వేయాలా పేజీ అని? పేజీ నెంబర్ 9 అనే వేయాలి. నెక్స్ట్ అదే అంతే అదే క్లారిటీ అంతే సార్. పేజ్ నెంబర్ కంటిన్యూషన్ ఫస్ట్, అందుకనే పేజ్ నెంబర్ వేసేసేయండి. 1 నుంచి కంటిన్యూషన్ వేసేయమని చెప్పండి రిజిస్టర్ మొత్తాన్ని. కాదు, ఆ పేజీకి మధ్యలో వచ్చింది కదా సార్ విలేజ్. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ విలేజ్ విఆర్ఓ ఆ పేజీని
ఎన్ని పేజీల్లో ఉందో అది కౌంట్ చేసుకుంటాడు. ఒక పేజీ ఉంది నాకు, అంటే నంబర్ వేయాల్సిన అవసరం లేదు అక్కడ. అవసరం లేదు. ఆయన ఆ పేజ్ నెంబర్ ఆయన దానికి వేయాల్సిన అవసరం లేదు. దానికి ఎందుకు మనం చెప్తున్నాము అని అంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను చూడు. ఆ పేజీలో ఆయనకి 1 నెంబర్ అని ఆయన వేసుకోవద్దు. ఆయన వేసుకోబడేది పక్కన రాసి పెట్టుకోమనండి. ఎన్ని పేజీలు ఉన్నాయి మొత్తం మీద, ఆయన విలేజ్ సంబంధించి ఎన్ని పేజీలు వచ్చినాయో ఆ కౌంట్ దాంట్లో వేయాలి. ఓకే ఓకే సార్, ఓకే, అర్థమైందా? అర్థమైంది. పేజీ నెంబర్ 8 ఉంది. చెప్పండి. ఎవరైనా డౌట్లు ఉన్నాయా అడగండి. వెబ్ లో వేయాలా సార్? వెబ్ లో విఆర్ఓ దగ్గర వేసేటప్పుడు వేయాలి. అవునండి, ఎస్ ఎగ్జాక్ట్లీ. వెబ్ అప్లికేషన్ లో అప్లై చేసేటప్పుడు ఎన్ని పేజీలు వచ్చినాయో అతనికి దాంట్లో వెయ్యాలి. ఇప్పుడు ఇది మిక్స్డ్ కదండి. మాన్యువల్ పేజెస్ లో మాత్రం సింగిల్ గా రాస్తాం. ఆ పేజ్ నెంబర్ ఇండివిజువల్ గా 2 విలేజ్లు వచ్చినా కూడా ఆ విలేజ్ నెంబరే వేస్తాం. అంతేనండి. వెబ్ లో మాత్రమే విఆర్ఓ ఇండివిజువల్ గా వెబ్ లో వేసేటప్పుడు మాత్రం ఎవ్రీ పేజీలో తనకి ఎన్ని కౌంట్లు ఉన్నాయి ఆ కౌంట్స్ ఎండింగ్ పేజ్ వరకు లెక్కేసుకుని అన్ని పేజీలన్నీ వేస్తాడు వెబ్ లో. అంతే కదా సార్? అంతేనండి, అంతే ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ అదేనండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీన్ని. ఇది కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది. ఇది చాలా అంటే మాన్యువల్ గా ఇది పని చేసుకుంటే అయిపోద్ది. మీకు తెలిసిందే, ఒక బుక్ లో 100 పేజీలు ఉన్నాయండి, 10 గ్రామాలు ఉన్నాయి. 10 గ్రామాలకి 100 పేజీలు ఉన్నాయి అని అంటే 1 నుంచి 100 పేజీ నెంబర్ వేసేస్తారు. అంటే టోటల్ రిజిస్టర్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది, 1 నుంచి 100 వరకు స్టార్ట్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే, నాకు 1వ పేజీ నుంచి 5 పేజీల వరకు ఒక విలేజ్ ఉండొచ్చు, 6వ పేజీ నుంచి 8వ పేజీ వరకు 2 విలేజెస్ ఉంటాయి. మిక్స్ అయిపోయింది అనుకుందాం. సో వాళ్ళకి పేజ్ కౌంట్ ఎలా అవుతుందని అంటే, వాళ్ళిద్దరికి కూడా ఒకే పేజ్ కౌంట్ అవుతుంది. అంటే మీరు చేసేటప్పుడు చూసుకోండి, 2 విలేజ్ మిక్స్ అయినప్పుడు వాళ్ళకి ఆ పేజీని కౌంట్ చేసుకోవాల్సిందే. విలేజ్ వారీగా ఎన్ని పేజీలు వచ్చినాయో అతను రాసుకొని వెబ్ లో అప్డేట్ చేయాలి. 100 పేజీలకి కలిపితే ఆ రిజిస్టర్ అవ్వాలి. రైట్? అంతేనా? అంటే కౌంటింగ్ పెరుగుతుంది కదా సార్, ఇద్దరు వేస్తారు కదా సింగిల్ పేజీని. అది రాయనండి, అది మీ కౌంట్ తో మాకు పని లేదు, మనకు మొత్తం మీద వచ్చేస్తుంది. అది అంటే మీరు స్కాన్ చేస్తారు కదండి తర్వాత. అది నేను చూపిస్తాను. అది నేను చూపిస్తాను. 8 లో నేను 3rd పేజీ వేసుకుంటాను, అతను 5th పేజీ వేసుకుంటాడు. 8 అనే పేజీలో ఇద్దరు విలేజ్ లో ఉన్నాయనుకోండి. అవును. అతను 5 పేజెస్ అనుకుంటాము, మనం 3rd పేజీ నాకు 3 పేజెస్ ఉన్నాయనుకుంటే నేను 3 వేస్తాను, అతను 5 పేజెస్ వేస్తాడు. అంతే కదా సార్? కానీ మీరు 100 కౌంట్, సాఫ్ట్వేర్ మాత్రం 100 కౌంట్ తీసుకుంటుంది. అవును. ఓకేనా? సరే, ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేస్తారో రైట్. ఇక్కడ మిక్స్ అంటే అందరి దగ్గర కూడా నాకు తెలిసి, ఇప్పుడు నేను ఒక రిజిస్టర్ కూడా చూసానండి ఇక్కడ గుంటూరు జిల్లా పెదకాకాని, అది తెప్పించాం మేము, ఇక్కడ దగ్గరగా ఉందని. సో దాంట్లో మేము చూసినట్లయితే అక్కడ కూడా ఇలానే ఉంది రిజిస్టర్. అంటే అందరికి కలిపి రాసేసారు. అప్పట్లో అన్నిటికి కలిపి మనం ఒకే రిజిస్టర్ మెయింటైన్ చేసాము. ఆ రిజిస్టర్ లోనే గ్రామం పైన పేరు రాసి వాళ్ళకి ఎవరికి మనం ఇచ్చామో అది రాసుకుంటా వెళ్ళిపోయాం. అయితే ఇందులో మీకు ఇప్పుడు చెప్పినట్టు ఏ విలేజెస్ కి సంబంధించి ఆ విలేజ్ పేజ్ నెంబర్లు వేసుకుంటారు. అంటే పేజ్ నెంబర్లు కాదండి, పేజ్ నెంబర్లు కౌంట్ చేసుకుంటారు. కౌంట్ చేసినటువంటి నెంబర్లు మాత్రం అక్కడ వెబ్ లో అప్డేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు మళ్ళీ ఇది షేర్ చేస్తాను, స్క్రీన్ షేర్ చేస్తానండి. ఇప్పుడు చూడండి. సో వాల్యూమ్ 1 ఇక్కడ డీకేటీ రిజిస్టర్ ఆయనకి 2009 సంబంధించి 5 పేజీలే వచ్చినాయి అనుకోండి, 5 రాస్తాడు. అదేం సార్ బుక్ అంతా 100 పేజీలు ఉంది కదా సార్ అంటే, ఆయన 100 పేజీలతో ఆయనకి సంబంధం లేదు. ఆయన విలేజ్ సంబంధించి ఎన్ని పేజెస్ అయితే వచ్చినాయో ఇక్కడ అప్డేట్ చేస్తాడు, నెంబర్ ఆఫ్ పేజెస్. ఓకేనా? సో ఇందులో క్లారిటీ ఉందా? ఎవరికైనా ఏమన్నా మళ్ళీ చెప్పాలంటే డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. ఎనీవన్? సార్ నమస్తే సార్, చిత్తూరు నుంచి సార్. చెప్పండి సార్. ఒక విలేజ్ మధ్యలో పేజ్ బ్లాంక్ గా ఉంది సార్, అది ముందు విలేజ్ కి కౌంట్ అవుతుంది కదా సార్? బ్లాంక్ పేజ్ కూడా కౌంట్ చేసుకోమన్నా? బ్లాంక్ పేజ్ కౌంట్ చేస్తారండి. దాన్ని పెన్సిల్ తో కొట్టేయమని చెప్పండి, ఇంటూ పెట్టేయమని చెప్పండి. మధ్యలో బ్లాంక్ వచ్చినప్పుడు ఇంటూ పెట్టేయమని చెప్పండి, పెన్సిల్ తో కొట్టేయమని చెప్పండి ఆ పేజీని. అంటే మళ్ళీ మ్యానిపులేట్ చేస్తారన్న ఉద్దేశంతో అది. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఆ రిజిస్టర్ ని వాళ్ళు చూసేటప్పుడు బ్లాంక్ పేజ్ ఉండకూడదు మనకి. ఇంకా అంటే ఆ పేజీని కౌంట్ చేయక్కర్లేదు కదా సార్? పేజ్ కౌంట్ అవుతుంది. పేజీని కూడా స్కాన్ చేస్తారండి, పేజ్ స్కాన్ అవుతుంది.
ఆ విలేజ్ కి అకౌంట్ ఇవ్వాలి కానీ బట్ అది ఇండో వర్క్ పెడతా ఉంది. ఎస్ అన్ఫార్మేటెడ్ అనమాట. అది అన్ఫార్మేటెడ్ డేటాగా తీసుకుంటాం మేము. అంటే కానీ బుక్ లాగా చూపించాలిగా మీకు. రేపు నేను మీ బుక్ లాగా చూపించాలి కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కాకినాడ ఏటీఎం సార్. చెప్పండి. సార్ ఇప్పుడు డీటీస్ కి లాగిన్స్ ఎలా ఉంటాయి సార్? అంటే వాళ్ళకి పీజీఆర్ఎస్ లాగిన్స్ ఉండవు కదా? పీజీఆర్ఎస్ లాగిన్ తహసీల్దార్కి ఏవైతే ఉన్నాయో టీఏహెచ్ అని ఉంటుంది తహసీల్దార్కి, అది తీసేసి టీటీ అని పెట్టండి, సరిపోయింది అంతే. తహసీల్దార్ గారికి మీరు ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారండి? TAH_ మండలం పేరు ఇచ్చారు, అంతేనా? డీటీలకి DT_ అనే పెట్టాను అంతే. మీరు చెక్ చేసుకోండి. ఎనీ ప్రాబ్లం కాల్ మీ, రైస్ ద టికెట్ రైట్. అందులో టికెట్ రైస్ చేయండి, నేను క్లోజ్ చేస్తాను, ఇబ్బంది లేదు అందులో. ఈ ఇష్యూ క్లోజ్ చేద్దాం. ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సార్ ఆర్డీఓ గారిది లాగిన్ అవుతుంటే లాగిన్ అవ్వట్లేదు. ఎంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అంటుంది. అవునండి. ఏ ఆర్డీఓ? నూజివీడా? ఎస్ సార్, ఏలూరు డిస్ట్రిక్ట్. RDO_NZVW ఏదో ఉంది కదండి మీ పీజీఆర్ఎస్ కోడ్. అదే సార్. పీజీఆర్ఎస్ దాంట్లో లాగిన్ అవ్వడం లేదా? కాలేదా? లేదు సార్, అవ్వట్లేదు. రైట్, నేను చెక్ చేస్తాను. నాకు రైస్ చేయండి, మీరు టికెట్ రైస్ చేయండి, మళ్ళీ మీకు ఆన్సర్ చేస్తాను, దాన్ని ఇబ్బంది లేదు. ఓకే సార్. రైట్ ఓకే సార్. ఇది మీరు రేస్ చేసినప్పుడు రెవెన్యూ 1 అని పెట్టండి, నాకు అర్థం అవుతుంది. అందుకు ఇంకేం లేదు. అంటే మన దాంట్లో ఏంటి అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ మళ్ళీ కొత్తగా లేకుండా, నాకు తెలియదు కాబట్టి నేను గ్రూప్లో ఎంటర్ అయ్యాను. మీరు ఏదైనా సరే రెవెన్యూ 1లో ఇలా ప్రాబ్లమ్ ఉంది సార్ అని చెప్పి పెడితే నేను ఎంటర్ అవుతాను దానికి. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఒక రిజిస్టర్ లో 100 పేపర్స్ ఉన్నాయి. 100 పేపర్స్ లో ఒక 80 పేపర్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి, మిగతా 20 పేజెస్ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మనం 80 పేజెస్ కౌంట్ చెప్పాలా, 100 పేజెస్ కౌంట్ చెప్పాలా బుక్ లో? లేదండి, 80 పేజెస్ కే చెప్పండి అంతే. అక్కడ ఎండని రాపిచ్చేసి క్లోజ్ చేసేదండి రిజిస్టర్ ని, ఒక మార్క్ పెట్టి. ఓకే రైట్. అంటే ఇన్ బిట్వీన్ ఇందాక మధ్యలో పేజ్ నేను చెప్పింది, ఆయన మధ్యలో పేజ్ వచ్చింది కదా సార్. మన వాళ్ళు మనకున్నటువంటి తెలివి అదే కదా, మధ్యలో పేజెస్ ఎప్పుడు వదిలేస్తుంటాం మన రెవెన్యూ వాళ్ళని. సో మధ్యలో పేజ్ ఖాళీగా ఉన్నప్పుడు లేదా కింద పేజ్ ఖాళీగా ఉన్నప్పుడు మీరు దాని ఇంటూ బ్లాంక్ ని అట్లా మార్క్ చేయండి చాలు. ఇంకా ఒక్క నిమిషం అండి. ఎవరు శ్రీకాకుళం మాట్లాడండి. సార్ నేను సూర్యరావు మాట్లాడుతున్నాను సార్. బాగున్నారు సార్? మీరా? బాగున్నారా? బాగున్నాను బస్. బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్? చెప్పండి. చాలా రోజుల తర్వాత అవును సార్. పంపించారు, ఏలాగా నేను పంపించారు సార్? ఎవరు ఏందండి? మెయిల్స్ కి పంపించారా లేకపోతే ఇది యూజర్ మాన్యువల్ అనే పెట్టారా? లేదండి, నేను మీకు అవి కూడా షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు షేర్ కాకపోతే నేను పంపిస్తాను. లాగిన్స్ గురించి ఇప్పుడు వదిలేయండి, నేను లాగిన్స్ గురించి తర్వాత చెప్తాను. ముందు అసలు ఫస్ట్ మీకు ఈ ఎంట్రీస్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉంది అన్నది. అచ్చా, నేను పంపిస్తాను. శ్రీకాకుళం, అనకాపల్లి. ప్లీజ్ రెస్పాండ్ సార్. ఇందాక నుంచి నా వాయిస్ రావటం లేదు, మళ్ళీ అందుకే డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన డీఫామ్ పట్టా ల్యాండ్స్ మనకి ఎర్లియర్ గా 2000 or 98 వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇచ్చినప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ 100 పేజెస్ ఉంది. ఆ 100 పేజెస్ లో ఆ ఇయర్ కి ఒకటే రిజిస్టర్ పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఒకటే TM12 రిజిస్టర్స్ కూడా వేరే ఉన్నాయి సార్ కొన్ని చోట్ల. ఓకే. డీఫామ్ పట్టా రిజిస్టర్స్ వరకు వచ్చేసరికి 100 పేజెస్ రిజిస్టర్ ఉంటుంది. ఈ 100 పేజెస్ రిజిస్టర్ లో ఇందాక చెప్పినట్టుగానే ఒక విలేజ్ ఫస్ట్ స్టార్టింగ్ 1 to 5 పేజెస్ ఉంటది. లేకపోతే అందులోనే 2 విలేజెస్ కూడా కంబైన్ రాశారు. మధ్యలో చాలా పేజీలు వదిలేస్తాము, మళ్ళీ మధ్యలో రాస్తూ ఉంటాం మనం యాక్చువల్ గా. అలాగే రిజిస్టర్ మొత్తం 100 పేజెస్ కౌంట్ అయితే ఉంటుంది, కానీ అందులో యూజ్ చేసే పేపర్స్ మాత్రం 80 పేపర్స్ వరకు కూడా ఉండవు సార్. ఓకే. అలాంటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లాస్ట్ పేజ్ వరకు కూడా వేసుకోవాలా పేజ్ నెంబర్లు వద్దా? పేజ్ నెంబర్లు ఫస్ట్ నుంచి ఎండింగ్ ఎక్కడైతే మీరు ఎండ్ అయిపోయిందో అంతవరకు వెయ్యాలి. ఇప్పుడు మీరు చెప్పారు 100 పేజెస్ వాళ్ళు రాశారు, మధ్యలో అన్ని ఖాళీలు వదిలేస్తున్నారు అనుకోండి, మధ్యలో ఉన్న వాటిని మనం ఏం చేస్తున్నాం, స్ట్రైక్ అవుట్ చేసి నెంబర్ వేయండి పైన. ఓకే.
అట్ ద టైమ్ ఆఫ్ ఎండ్ ఇప్పుడు మీరు ఇంకొక క్వశ్చన్ వచ్చింది, 80 పేజీలు మాత్రం రాశారు, 20 పేజెస్ రాయలేదు లాస్ట్, వాటికన్నిటికి ఏం చేస్తారంటే ఎండ్ అని రాసేసి స్ట్రైక్ అవుట్ చేసేసేయండి, అక్కడికి ఎండ్ అయిపోయింది అని అర్థమైపోతుంది. ఎస్ సార్, అంటే ఆ రిజిస్టర్స్ ని ఫస్ట్ మీరు చెప్పినటువంటి ప్రిపరేటరీ వర్క్ ఏదైతే ఉంటుందో అది మస్ట్ అండ్ షుడ్ గా ఇది తహసీల్దార్ సమక్షంలో ఇది చేసుకోవాలి. ఇది చేసుకోకుండా విఆర్ఓ చేయకుండా అవదు. అది ఇది ఎందుకు మనం తహసీల్దార్ దగ్గర పెట్టామంటే అదే మీకు చెప్పేది, తహసీల్దార్ చూడకుండా మన దగ్గర రిజిస్టర్ లేదు అది అని చెప్పడమో, లేకపోతే ఆయన తెలియదు నాకు అసలు అది ఇట్లయింది అట్లయింది అని చెప్పకుండా ఆయన దృష్టిలో కూడా ఏ రికార్డు ఉందనేది అర్థమవుతుంది కాబట్టి ఆయనకి అన్ని పెట్టేసాం మనం దాన్ని. సర్టిఫికేట్ ఇవ్వాలి ఆయన, ఇప్పుడు మనకి ఒక సర్టిఫికేట్ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఈ రిజిస్టర్ నేను చూసాను, ఇదిగో ఇది కరెక్ట్ గా వాల్యూమ్స్ అన్ని ఉన్నాయి అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇస్తేనే మళ్ళీ మీరు స్కానింగ్ కి పోతారు, లేకపోతే పోలేరు. అది కూడా నేను చూపిస్తాను. నేను అది సర్టిఫికేట్ కాపీ రావాలి, అదే నేను చెప్పేది. అందుకనే సార్ ఇందాక నేను అంటున్నాను, తహసీల్దార్ సమక్షంలోని ఆ రిజిస్టర్ ని వెరిఫై చేయాలి. వన్స్ ఆల్రెడీ పేజ్ నెంబర్ వేసి ఉంటే దెన్ తహసీల్దార్ మళ్ళీ కౌంట్ చేసుకుని ఇందులో ఎక్కడైనా వాల్యూమ్ ఆఫ్ ఎక్కడైనా సీరియల్ నెంబర్ తప్పిందా, ఏ డిఫామ్ పట్టా హోల్డర్ కైనా సీరియల్ నెంబర్ తప్పిందంటే ఏదో జరిగింది అక్కడ. అది మనకి ఈ రోజు వరకు ఆ తహసీల్దార్ కూడా చూసుకుని ఉండరు, ఎందుకంటే ఆయన టెన్యూర్ లో కాదు జరిగింది అది. అవును. సో అలాంటి మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు అందుకే ఇందాక నేను డిస్కస్ చేశాను, ఇలా పేజ్ నెంబర్లు మిస్ అయిపోయి ఉంటే మనం అవి స్ట్రైక్ అవుట్ చేసి ఇప్పుడు కొత్తగా పేజ్ నెంబర్ వేయండి మీరు అని అంటున్నాను. ఓకే, యా సార్ కందుకూరు సార్. చెప్పండి కందుకూరు సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? నమస్తే అనిల్, చెప్పు సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టు 80 పేజీలు దాంట్లో బుక్ ఉంది, దాంట్లో ఒక మధ్యలో 10 పేజీలు మిస్ చేశారు రాయకుండా. కాకపోతే ఆ 80 పేజీల్లో 3 విలేజ్లు ఉంటాయి. అయితే ఈ స్ట్రైక్ అవుట్ చేసి ఏ విలేజ్ కౌంట్ లోకి మనం చూపించాలని సార్? మీరు స్ట్రైక్ అవుట్ చేసిన ఏ విలేజ్ కిందకి రావు, ఇన్ బిట్వీన్ సార్ నేను చెప్పేది, మధ్యలో ఇన్ బిట్వీన్ చేసినప్పుడు కూడాను మీరు దాన్ని మీరు స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇన్ బిట్వీన్ మధ్యలో వచ్చిన లాస్ట్ లో ఎండ్ తో అయిపోయినా మీరు అవి స్కాన్ చేయొద్దు, అవసరం లేదు. బ్లాంక్ పేజెస్ కూడా వద్దా సార్? స్కాన్ చేయొద్దు. బ్లాంక్ పేజెస్ వద్దండి, బ్లాంక్ పేజెస్ చెయ్యక్కర్లేదు. ఒకవేళ అంటే మీరు పొరపాటున మీరు చేసినా కానీ మాకు అది అన్ఫార్మాటెడ్ డేటాగా మేము చూపించేస్తాం, అందులో నష్టం లేదు. ఒకవేళ మీరు చేస్తే ప్రాబ్లం లేదు, చేసినా అంటే సరే చేయకపోయినా ప్రాబ్లం లేదు, చేస్తే కూడా ప్రాబ్లం లేదు. మాకు ఎటువంటి కౌంట్తో దానికి సంబంధం లేదు. మీరు వెరిఫై చేసుకోవాల్సిన ఫిజికల్ రికార్డ్తో వెరిఫై చేయాలి. సో నెక్స్ట్ మీకు దీన్ని ఎలా వెరిఫై చేస్తాం కూడా నేను చూపిస్తానండి. ఆ స్టేజ్లో మీకు తెలిసిపోద్ది అది దీని అవసరం ఉందా లేదా అని మీకు చూపిస్తాను నేను. మెయిన్ ఏంటంటే డేటా ఉన్న వరకే స్కానింగ్ కౌంటింగ్ ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ అంతే. డేటా ఉన్నట్టు క్యాప్చర్ చేసుకోవాలి. ఓకే, పేజ్ నెంబర్ ఉండాలి పైన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి సార్. ఇందాక ఇయర్స్ దగ్గర డికేటీ రిజిస్టర్ కి ఇయర్ వైజ్ తర్వాత ఫస్ట్లీ వైజ్ అని చెప్పారు కదా, మనకి అడంగల్స్ మాత్రమే ఫస్ట్లీ వైజ్ ఉంటాయి, మరి మిగతా వచ్చేపాటికి ఇయర్ వైజ్ ఉంటాయి సార్. దాంతో పాటు ఇంగ్లీష్ ఇయర్ సార్ ఇక్కడ చూడండి, ఇదంతా ఇంగ్లీష్ ఇయర్స్ అంటే ఇదే 1997, 96 అట్లా వేయాలి మీరు. ఇయర్స్ కి డికేటీ రిజిస్టర్స్ కి ఇయర్ వైజ్ ఉంటుంది, అడంగల్కి మాత్రమే ఫస్ట్లీ వైజ్ ఉంటుంది. తర్వాత ఆర్ఎస్ఆర్ కి వచ్చేపాటికి మళ్ళీ ఇయర్స్ పెట్టారు. ఆర్ఎస్ఆర్ ఎప్పుడో ఓల్డ్ కదా సార్, మళ్ళీ మధ్యలో ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎల్ఆర్ అన్ని అయిపోయినాయి కాబట్టి నేను ఇంకా అసలు అంత దూరం అంటే చేయలేదు. అవును, అంటే యాక్చువల్ గా అండి ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎల్ఆర్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా మన దగ్గర ఉన్నాయండి. ఇది నేను దాని గురించి అందుకే మేము డిస్కస్ చేయలేదు. దీని వదిలేయండి, ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎల్ఆర్ మీకు రాదు. అంటే ఇప్పుడు అంటే మనం విఆర్ఓ చేత చేయించాల్సిన డాక్యుమెంట్స్ మీరు అసలు నేను ఫస్ట్ మీకు ఇంకో పాయింట్ చెప్పానండి. ఈ 12 రిజిస్టర్లో మనము ఫేజ్డ్ మేనర్ లో వెళ్తామండి, అన్ని ఒకసారి చేయమని కూడా చెప్పాను మీకు, గుర్తుందా? ఫస్ట్ అసలు మనం ఏం చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది నేను చెప్తానండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఏం ఇబ్బంది లేదు అందులో, నేను చెప్తాను. అది మీకు టైం షెడ్యూల్ ఇచ్చేస్తాను. టైం షెడ్యూల్ ప్రకారం ఏమేమి చేయాలి అంటే మీకు ఇందాకే చెప్పాను నేను, 12 ఉన్నాయంటే హ్యాండిల్ చేయడం కూడా మనకు కష్టం రాష్ట్రంలో. ఇప్పుడు మీరు ఒకటి చేస్తూ నేను ఒకటి చేస్తూ ఆయన ఒకటి చేస్తున్నాడు అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, సో మనం ఏది చేసినా యూనిక్ గా మనం చిన్నగా నిదానంగానే పోదాం అన్నది నా ఉద్దేశం. ఇందులో ప్రతి ఒక్కరు కూడాను అందరూ కూడా ఒకే రిజిస్టర్ యూనిక్ గా రాష్ట్రం అంతా ఒక రిజిస్టర్ అయిపోయింది అని తెలియాలి. సో వన్ బై వన్ వెళ్తాం. ఇందులో ఫస్ట్ మనం తీసుకునే రిజిస్టర్ ఏంటంటే హౌస్ సైట్స్, ఆ తర్వాత డికేటీ రిజిస్టర్స్.
ఇవి 2 తీసుకున్నానండి. అంటే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి డేటా ముందు తీసుకోవాలన్న ఉద్దేశమే మనకి. సో, ఆ తర్వాత లాస్ట్ మీకు ఫేజ్డ్ మేనర్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. అది కూడా నేను చెప్పేస్తాను. ఇన్ బిట్వీన్ మధ్యలో అసలు ఫస్ట్ ఈ పేజ్ నంబర్‌లు వేయడంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే ముందు దాన్ని కూడా డిస్కస్ చేసేయండి. రిజిస్టర్ల గురించి నేను చెప్తాను. ఎనీవన్ ఇంకా అందరికి అర్థమైంది అనుకుంటా. చెప్పండి. సార్ ఇప్పుడు కొత్తగా మనం పేజ్ నంబర్లు అనేది సార్ వేసుకోవాలి అంతే కదా సార్? ఒక్క నిమిషం అండి. సార్ మీరు మాట్లాడేటప్పుడు దయచేసి నేను కొత్త కాబట్టి మీరు అదే మీ చెప్పండి అసలు. మీరు ఏ మండలం, ఏ జిల్లానో చెప్తే నాకు అర్థమవుద్ది సార్. చెప్పండి. అది వెస్ట్ గోదావరి జిల్లా సార్, తాడేపల్లిగూడెం మండలం. రైట్. చెప్పండి. అంటే ఏం లేదు సార్, ఇక్కడ కొత్తగా మనం నెంబర్లు వేసుకోవాలి సార్ అనేది డౌట్ సార్. కొత్తగా అంటే ఇప్పుడు పేజ్ నెంబర్ అనేది మనం కొత్తగా వేసుకోవాలి అంతే కదా సార్? అంతే కదండి. ఒకవేళ ఆల్రెడీ ఉన్నాయంటే కరెక్ట్‌గా ఉన్నాయో చెక్ చేసుకోండి. అంటే ఆల్రెడీ ఉన్నాయంటే మధ్యలో 2-3 పేజీలు మిస్ అయినాయి అనుకోండి సార్, అట్లకి తేడా వస్తుంది కదా అనేది చిన్న డౌట్. ఆ తేడా వస్తదండి. అందుకని మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ నెంబర్ వేసుకోవాలి. ఓకే, థాంక్స్. చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్. సుకుమార్ సార్. చిత్తూరు ఎక్కడండి? సార్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి సార్. చిత్తూరు. చెప్పండి. సార్ ఫిజికల్‌గా డాక్యుమెంట్ పేర్లు ఫేసెస్ వేసుకోమన్నారు సార్. ఆ మధ్యలో ఏమైనా ఎంటీ పేజెస్ ఉంటే వాటిలో కూడా నంబర్స్ వేయొచ్చా సార్? చేయండి. ఎంటీ మధ్యలో ఉన్న వాటికి నెంబర్ వేసి దానికి స్ట్రైక్ చేయండి అని చెప్పాను కదండి. పెన్‌తో గాని పెన్సిల్‌తో గాని స్ట్రైక్ చేసేయండి. ఆడ ఏం లేదని అంతే. ఓకే సార్. చెయ్యాలని చెప్పండి. అది ఖచ్చితంగా జరగాలండి అది. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. అది మధ్యలో పేజెస్‌కి ఖచ్చితంగా జరగాలి. ఎండ్ ఆఫ్ ది పేజ్ అయితే మాత్రం ఎండ్ అని రాసేసి స్ట్రైక్ చేసేసి ఇంకా అక్కడి నుంచి ఏం లేదని మనకు తెలిసిపోద్ది. ఓకే సార్. థాంక్ యూ సార్. రైట్. ఇంకా సార్ విలేజ్‌లో ఒకవేళ రికార్డ్ లేకపోతే వదిలేయాలా సార్? లేకపోతే దానికి ఏమన్నా విలేజ్‌లో రికార్డ్ లేదనుకోండి. అంటే మీరు చెప్పింది కరెక్ట్ డౌట్ అండి. ఇప్పుడు డీకేటీ రిజిస్టర్ అందరికీ కూడా అన్ని విలేజ్‌లో ఉండాలని రూల్ లేదు. ఓకే. కొన్ని విలేజ్‌లో ఉండొచ్చు. కొన్ని విలేజ్‌లో ఇవ్వకపోయిండొచ్చు. అయితే అది లేదు అనే దానికి ఆ రిమార్క్స్ ఆయన రాయాలి. ఎవరు? తహసీల్దార్ గారు. అది నేను చూపిస్తాను సర్టిఫికేట్‌లో. లేదనంటే ఏం లేదు. మీరు ఇవ్వలేదు అనంటే సర్టిఫికేట్ ముందు ఏదైతే మీరు ఇచ్చారో అది ఉన్నట్టు, లేనిది లేనట్టే. ఓకే. నెక్స్ట్. ఇంకా అండి? నిల్లని సర్టిఫికేట్ ఇచ్చేస్తాడండి తహసీల్దార్. దాంట్లో మీకు డౌట్ అక్కర్లేదు. నిల్లని ఇస్తాడు. అంటే రికార్డ్ లేదని. నాట్ అవైలబుల్ రికార్డ్. దిస్ రికార్డ్ నాట్ అవైలబుల్ అని ఇచ్చేస్తాడు. అండ్ దెన్ మేము దాన్ని సర్టిఫై చేస్తాడు. ఆయన లేదని చెప్పాడు కాబట్టి రేపు అది చుట్టుకుంటుంది. అందుకే నేను చెప్పేది. ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే మీకు అందరికీ ప్రాబ్లమ్ వచ్చి కూర్చుంటుంది అని తహసీల్దార్‌కి చెప్పాలి దీని విలువ. అదే మీకు చూపిస్తాను నేను అది ఎలా ఉంటదని అని. ఆ సర్టిఫికేట్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను. సో, ఈడ పేజ్ నంబర్‌లు ఈ ఫార్మ్ దగ్గర ఏమైనా డౌట్ ఉందా అండి? ఎవరికైనా? ఇంకెవరైనా డౌట్ ఉందా? ఓకే. నెక్స్ట్. లాగిన్స్ నేను కోనసీమ డిస్ట్రిక్ట్ అండి. లాగిన్స్ ఒకటి షేర్ చేయండి సార్. కైండ్లీ లాగిన్స్ ఒకటి షేర్ చేయండి మళ్ళీ ఇంకొకసారి. విఆర్ఓ వరకు. ఓకే అండి. కోనసీమనా? యెస్ సార్. రైట్. మీరు ఇంకొక చిన్న పని చేయండి సార్. మీరు నాకు ఏదైనా సరే టెక్స్ట్ దాంట్లో గ్రూప్‌లో నాకు ఒక టోకెన్ రైజ్ చేయండి. నేను మీకు పంపించేస్తాను. నాకు ఇబ్బంది లేదు అందులో. ఓకే. నో ఇష్యూస్. థాంక్స్. రైట్. యూజర్స్ ఎవరికి కావాలో వాళ్ళకి నాకు టోకెన్ రైజ్ చేయండి. నేను పంపిస్తానండి. ఇబ్బంది లేదు. రైట్. నెక్స్ట్. ఇంకా ఇప్పుడు ఒక చెప్పండి. విలేజ్‌లో ఒక విలేజ్‌ని ఇద్దరు విఆర్ఓలు హ్యాండిల్ చేస్తా ఉంటారు సార్. బట్ వాళ్ళకి ఎలాగా సార్ ఇది యూజర్? ఎట్లా? అంటే ఒక విలేజ్‌ని ఇద్దరు విఆర్ఓలు ఆఫ్ భాగం అంటే చేస్తా ఉంటారు సార్ వర్క్ దాని మీద. అంటే అట్లా 2 ఉండదే. యూజర్స్ ఉంటాయా సార్? లేకపోతే ఉండవా? ఉండవండి. ఒక విలేజ్‌కి ఒక వీఆర్ఓనే ఉంటాడు. ఇద్దరు వీఆర్ఓలు ఉన్న దాఖలాలు లేవు. సార్ రెవెన్యూ విలేజెస్‌లో ఉంటాయి సార్. రెవెన్యూ విలేజెస్ ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్. ఏవండి అథెంటికేటెడ్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తారు. అంటే డిప్యూటేషన్ మీద చేసే వాళ్ళతో ఇక్కడ మనకు పని లేదు. సర్వే నంబర్స్ కూడా ఇక్కడ స్ప్లిట్టింగ్స్ ఉంటాయి సార్ ఫ్రమ్ టు. ఇక్కడ ఎందుకంటే సార్ సచివాలయం వైజ్ విఆర్ఓ కదా సార్. కొన్ని అవును. మేజర్ విలేజ్ కి 3-4 సచివాలయాలు ఉంటే 3-4 విఆర్ఓస్ ఉంటారు రెవెన్యూ విలేజ్. ఎంతమంది ఉన్నా కానీ లాగిన్ ఒకటే. రెవెన్యూ విలేజ్ కోడ్ సంబంధించిన లాగిన్ ఒకటే ఉంటది. ఆ విలేజ్ లో చేస్తారంతే. ఎగ్జాక్ట్లీ. కలిపి చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్. అంతే. ఏమండి ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. 17,605 విలేజెస్ ఉన్నాయండి మన దగ్గర. యాజ్ పర్ వెబ్‌లాండ్ ప్రకారం. దాని ప్రకారం నేను ఇచ్చేసాను. అంతే. ఎట్లా మారదుగా? వెబ్‌లాండ్‌లో ఉన్నటువంటి మీ విలేజ్ కోడ్ ఏదైతే ఉందో దాన్నే తీసుకొని ఇచ్చేసాను. అది ఎట్లా పోద్ది? పోదు కదా!
మీరు చూడండి ఎవరికైనా ప్రాబ్లం వస్తే నేను వల్ల చూస్తాను. అప్పుడు దాన్ని ఆ లాగిన్ యూజ్ చేసి చేయొచ్చు కదా సార్. చేసుకోవచ్చు. మీకు ఎనీ డౌట్ అందులో ఉంటే అప్పుడు ఆ ప్రాబ్లం వస్తే నాతో ఒకసారి డిస్కస్ చేయండి. కొత్తది క్రియేట్ చేసిద్దాం. ఇబ్బంది ఏమున్నది? 2 మినిట్స్ ఆఫ్ జాబ్. ఏం ఇబ్బంది లేదు. సార్ ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు చిత్తూరు అండ్ తిరుపతి, చిత్తూరు తిరుపతి ఉన్నారండి ఈవీఎం? సార్ ఉన్నాం సార్ చిత్తూరు. మనకు మెయింటెనెన్స్ విలేజెస్ అని చెప్పేసి ఉన్నాయండి మన సైడ్ అక్కడ. కొద్దిగా అవి క్లారిటీ తీసుకొని చేయండి. ఓకే సార్. తెలుసు కదా మీకు మెయింటెనెన్స్ విలేజెస్? తెలుసు సార్. అది కొద్ది క్లారిటీ తీసుకొని చేయండి. ఓకే సార్. ఓకే సార్. మీకు ఆ విలేజ్ కోడ్కి సంబంధించి మీకు రాకపోతే ఓకే, నన్ను అడిగితే నేను వెంటనే మీకు యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, మీరు ఫస్ట్ దీన్ని చెక్ చేసుకోండి ఒకసారి. అంటే చెక్ చేసుకోండి అంటే మీకు యూజర్ నేమ్స్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. ఫస్ట్ మనము ఫిక్స్ చేయడం, ఇన్వెంటరీ ఫిక్స్ చేయడం, ఫస్ట్ క్లారిటీ రావాలి మీకు. ఇన్వెంటరీ ఫిక్స్ చేయడం క్లారిటీ వచ్చింది అని అంటే ప్రాజెక్ట్ అయిపోయింది. సింపుల్. మీరు ఏం చేస్తారంటే కంబైన్డ్గా ఉన్నటువంటి బుక్ని మీరు ఏం చేస్తారు, విలేజ్ వారీగా కౌంట్ చేస్తారు. ఫస్ట్ నుంచి 1వ పేజీ నుంచి టోటల్ పేజెస్ ఎన్ని వచ్చినాయో పేజెస్ మీరు బుక్ మీద రాస్తారు. అదే విధంగానే మీరు ఇక్కడికి వచ్చేకలికి మీరు విలేజ్ వైజ్గా ఎన్ని పేజీలు అయితే ఉన్నాయో ఆ పేజీ నెంబర్లు అన్ని పేజీలు ఇక్కడ వేస్తారు. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ వచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కడ రాస్తాం. కానీ డీకేటీ ఇట్లాంటి వాటిల్లో మీకు నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ రావడం అనేది జరగదు. ఒకవేళ ఉంటే మీ దగ్గర ఒక వాల్యూమ్లో ఒక బుక్లో ఆయన రాయాల్సి ఉండొచ్చు, ఇంకొక బుక్ తీసుకొని ఇప్పుడు మీరు ఇందాక ఒకటి చెప్పారు 100 పేజీలు అయిపోయినాయి సార్, 2వ బుక్ మెయింటైన్ చేస్తుంటాడు డీకేటీ. సో సెకండ్ వాల్యూమ్ అని చెప్పి దాన్ని గారి PGRS ఐడితో లాగిన్ అవుతుంటే అవ్వట్లేదు సార్. అది ఎంటర్ వాల్యూ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది. అవునండి, మీరు నాకు అది టికెట్ రైస్ ఏంటి, నేను యూజర్ నేమ్ చెక్ చేసి మీకు పెట్టేస్తాను. ఎనీ యూజర్ మీకు ప్రాబ్లం అయినప్పుడు మీరు నాకు ఒక మెసేజ్ దాంట్లో టోకెన్ రైస్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేసి పంపించేస్తాను. యూజర్స్ గురించి మీరు వర్రీ కావద్దు, నేను పెట్టండి, నేను పంపించేస్తాను. ఓకే, చెప్పండి. సార్ ఇప్పుడు వాల్యూమ్ 1, 2 అన్నారు కదా సార్, ఇది ఎవ్రీ దానికి వస్తుంది కాబట్టి మాక్సిమం ఒక డౌట్. ఇప్పుడు పేజ్ నెంబర్స్ 1 to 100 అంటే 1 to 100 తో కంటిన్యూ చేయమంటారు వాల్యూమ్ 2 కూడా, లేకపోతే కంటిన్యూ వాల్యూమ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అంతే కదా సార్? 1 అంటే ఎవ్రీ బుక్ సింగిల్ 1 వాల్యూమ్ అనేది మారినా కూడా మనం 1 to 100 కౌంటింగ్ లోనే రాయాలి ప్రతి పేజీకి కూడా. అంతేనండి. కానీ వాడు విలేజ్ కౌంట్ చేసుకున్నప్పుడు మాత్రం వాల్యూమ్ 1 లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలు, వాల్యూమ్ 2 లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలు రాయాలి. ఓకే సార్. అది అంటే అప్పుడు ఇండివిజువల్ గా బిఆర్ఓ వాల్యూమ్ 1 లో 1 to 3 పేజెస్, వాల్యూమ్ 2 లో ఒక 3 పేజెస్ అనుకుంటే కనుక ఇండివిజువల్ గానే మెన్షన్ చేయాలా సార్, లేకపోతే 6 పేజెస్ అని మెన్షన్ చేస్తారా? ఎస్, మెన్షన్ చేయాలి, ఇండివిజువల్ మెన్షన్ చేయాలి. అప్పుడు ఆయన 2 వాల్యూమ్స్ అని రాసి అక్కడ పేజ్ నెంబర్. అదే వాల్యూమ్ 1 లో 3 పేజెస్, వాల్యూమ్ 2 లో 3 పేజెస్. ఎస్, రాయాలండి. వాల్యూమ్ 3 0 ఉంటుంది, మాక్సిమం మెన్షన్ చేయక్కర్లేదని అనుకుంటున్నాను. అంతే, వాళ్ళకి ఉంటే రాస్తారు. వాల్యూమ్ 1 లో 2 లో ఉన్నాయి కాబట్టి 1, 2 రాస్తారు. 3 లో ఏం లేవు, అక్కర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. మన్యం సార్, పార్వతీపురం మన్యం సార్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సార్. చెప్పండి.
సార్ ఇప్పుడు యూజర్స్ మేము లాగిన్ అయ్యాం సార్ విఆర్ఓది, అంటే పాస్వర్డ్ చేంజ్ ఏం అడగట్లేదు. సో అందరికీ ఒకే పాస్వర్డ్స్ అవడం వల్ల మళ్ళీ తర్వాత ఫ్యూచర్ ఏమైనా ఇబ్బంది వస్తుంది. అడ్మిన్ పార్ట్లు ఏమైనా జేసీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇచ్చేసి పాస్వర్డ్ చేంజ్ ఆప్షన్ కూడా లాగిన్ అయ్యేటప్పుడు ఇస్తే బెస్ట్ సార్. ఇచ్చున్నామండి, పాస్వర్డ్ చేంజ్ ఉంది పైన విందండి, ఫస్ట్ స్క్రీన్ లో చూపించాను మీకు ఇక్కడ. ఆటోమేటిక్ అడగట్లేదు, చాలా మంది మార్చుకుంటారు సార్. ఫస్ట్ స్క్రీన్ లానే ఓపెన్ చేయిస్తాను ఈసారి, ఇదే స్క్రీన్ వచ్చేస్తుంది మీకు. ఓకే, ఫస్ట్ స్క్రీనే మీకు చేంజ్ పాస్వర్డ్ వస్తుందిలేండి. ఓకే ఓకే సరే సార్. దాంతో పాటు సార్ రీసెంట్ ఏమైనా అడ్మిన్ పార్ట్లో జేసీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఏమైనా ఇస్తే అది ఆల్రెడీ ఉంది, నేను చూపిస్తాను, చెప్తానండి. ఓకే సార్, ఇచ్చేస్తాను. నెక్స్ట్ సార్ నందిగామ డివిజన్ ఉంది సార్. చెప్పండి సార్. ఇప్పుడు 1 to 100 పేజెస్ సంబంధించి ఒక విలేజ్ లో 6th పేజ్ నుంచి స్టార్ట్ అయింది అనుకో సార్. సార్ 6 to 7, 8 పేజెస్ ఫిల్ అయ్యి ఉండి 9, 10 ఎంటీగా ఉండి మళ్ళీ 11 నుంచి ఇంకో పేజ్ స్టార్ట్ అయింది అనుకో సార్, ఇంకో విలేజ్ స్టార్ట్ అయింది అనుకో సార్. ఇప్పుడు టోటల్ గా 5 పేజెస్ చూపిస్తున్నాం, కౌంట్ ఇక్కడ ఇన్వెంటరీలో 3 పేజెస్ చూపిస్తున్నాం సార్. కాదండి, ఇన్వెంటరీలో మీరు రాసేటప్పుడు మధ్యలో 9, 10 ఏది 8, 9, 10 బ్లాంక్ ఉన్నాయి అంటున్నారు మీరు, అంతేనా? అవునవును సార్. 9, 10 మీరు స్ట్రైక్ అవుట్ చేసేస్తారు. ఓకే అవును సార్. ఓకే సార్. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? 11th పేజీలో కంటిన్యూషన్ ఉందా? 11th పేజీ ఇంకో నెక్స్ట్ విలేజ్ స్టార్ట్ అయింది సార్. నెక్స్ట్ విలేజ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా అసలు అంటే ఈ విలేజ్ కి సంబంధం లేదుగా, అప్పుడు 8 పేజెస్ వస్తాయి ఆ విలేజ్ కి. అవును సార్, 6, 7, 8 దాకా వస్తాయి సార్. సో ఇక్కడ ఇన్వెంటరీలో కౌంట్. ఓకే సార్, థాంక్యూ. ఓకే, థాంక్యూ. 3 పేజెస్ వస్తాయి. ఓకే సార్. సింపుల్ అండి, ఇది ఏమి బ్రహ్మ విద్య కాదు. మనం జస్ట్ కన్ఫ్యూజన్ కూడా అక్కర్లేదు. ఒక బుక్ లో 1 నుంచి 100 పేజీలు ఉంటే 100 పేజీలు రాస్తాము. మధ్యలో ఏదైనా సరే ఇన్ బిట్వీన్ మధ్యలో ఏదైనా ఉంటే స్ట్రైక్ అవుట్ చేస్తాము. అదేం లేదు. దానికి బుక్ కౌంట్ వేరు, విలేజ్ కౌంట్ వేరు. గుర్తుపెట్టుకోండి, బుక్ కౌంట్ కి మాత్రం మనం 1 నుంచి 100 పేజీలు రాస్తున్నాం. అయితే ఇక్కడ మీరు విలేజ్ వైజ్ కౌంట్ కావాలి కదా సార్ మాకు అని అంటే, విలేజ్ వైజ్ ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చి, బాబు నీ విలేజ్ లో ఎన్ని పేజీలు వచ్చినాయి చెప్పరా బాబు అని అంటే వాడు చెప్పేస్తాడు, ఇదిగో 10 పేజీలు మాది ఉన్నాయి అంటే 10 పేజీలు రాస్తాం, 5 పేజీలు మాది ఉన్నాయి అంటే 5 పేజీలు మనం రాస్తాం, అంతే, సింపుల్. ఓకేనా? అదే విధంగానే ఒకవేళ మీ దగ్గర 2-3 వాల్యూమ్స్ ఉన్నాయనుకోండి, అదే రిజిస్టర్ మీకు 2-3 వాల్యూమ్స్ ఉన్నాయనుకోండి, ఏ వాల్యూమ్ లో ఎన్ని పేజీలు ఉన్నాయో చెప్పంటాం మనం, సింపుల్. వాల్యూమ్ వైజ్ వెళ్తాం అప్పుడు. ఓకేనా? మీరు చేయండి. మీకు నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ వచ్చినప్పుడు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను మళ్ళీ చేస్తాను, ఇబ్బంది లేదు అందులో. ఓకే రైట్. ఓకే అండి, నెక్స్ట్ వెళ్ళిపోతానండి. రైట్, ఇక్కడ చెప్పండి. అదే సార్, నెక్స్ట్ కంటిన్యూ చేసేమన్నాం. కంటిన్యూ చేస్తాను, టైం అయిపోతుంది చూడండి ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ డీకేటీ రిజిస్టర్ తీసుకున్నాను. సో వాల్యూమ్ ఈ 1957 వద్దులేండి, మరి 1960 తీసుకున్నాను. సో 5 పేజెస్ అని చెప్పాను, సబ్మిట్ చేస్తున్నానండి. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఇట్ విల్ షో ద సక్సెస్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుందండి. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇది మీకు బై ఇన్వెంటరీ, మీకు ఇలా స్క్రీన్ మీద ఏదైతే కనబడుతుందో మీకు అదే అట్లానే ఉంటుంది. ఓకే చూడండి, ఇక్కడ ఈ ఎడిట్ బటన్కి 2 డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది డిజేబుల్ అయిపోతుంది, ఇది ఎనేబుల్ అవుతుంది. ఇది హ్యాండ్ వచ్చిందా, ఇది ఎనేబుల్ అయింది, ఇది డిజేబుల్ అయింది. డిజేబుల్ ఎందుకు అయింది సార్ అంటే, ఇక్కడ చూడండి అప్రూవ్డ్ బై ద తహసీల్దార్ అని వచ్చింది స్టేటస్. ఇది ఎక్కడికి వెళ్తుందంటే నెక్స్ట్ డిటి లాగిన్కి వెళ్తుందండి. ఇది ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ డిటి లాగిన్ వెళ్తుంది. సో ఈ డిటి లాగిన్ ఎక్కడ మీకు కనబడుతుంది అని అంటే, ఇప్పుడు డిటి లాగిన్ ఒకసారి లాగిన్ చేసి చూపిస్తాను. సో డిటి లాగిన్ ఇలా కనపడుతుందండి. సో డిటి లాగిన్ డిటి కలుబాయ్ డిప్యూటీ తహసీల్దార్ కనపడుతుంది. ఏ మండలం అదిగో అటు లాగిన్ అవ్వగానే తెలుస్తుందండి. సో ఇన్వెంటరీ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనపడుతుందండి ఆయనకి. ఇన్వెంటరీ వెరిఫికేషన్కి వెళితే ఇక్కడ మీకు ఆయనకి ఇన్వెంటరీ వెరిఫికేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఆయనకి డిప్యూటీ తహసీల్దార్కి మొత్తం అన్ని విలేజ్లు ఉంటాయి కదండి. ఇప్పుడు ఇక్కడ ఆయన వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన నూకాన్పల్లి అనే విలేజ్. సో ఈయనకు కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే పెండింగ్ అని కనబడుతుందండి. ఈ పెండింగ్ ఏదైతే ఉందో ఉంటాడు. సో ఓపెన్ చేయగానే నెంబర్ ఆఫ్ పేజెస్ తోటి వాల్యూమ్ పేజెస్ కనబడతాయి. ఇక్కడ తప్పు చేసాడు అనుకోండి, రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, అంటే ఇది మళ్ళీ విఆర్ఓకి వెళ్ళిపోతుంది. లేదా అప్రూవల్ ఇచ్చాడు అనుకోండి,
అప్రూవల్ చేశాడు అనుకోండి, కరెక్ట్ ఇది సరిపోయింది అనుకోండి. సో ఓకే చేస్తే ఇది మళ్ళీ తహసీల్దార్కి వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ మళ్ళీ నూకాన్పల్లి దగ్గరికి వెళ్ళి మీరు చూసినట్లయితే అది ఏమి ఉండదు. అంటే రెండు అప్రూవల్ అయిపోయింటాయి. మీరు ఇక్కడ చూడండి, తహసీల్దార్ మన విఆర్ఓ లాగిన్ చూడండి, ఇక్కడ మీకు పెండింగ్ అని ఉంది. ఇప్పుడు ఇది మారుతుంది, అప్రూవ్డ్ బై ద డిప్యూటీ తహసీల్దార్ అని వచ్చేస్తుంది. ఇదండి అప్రూవ్డ్ బై డిప్యూటీ తహసీల్దార్. ఇక్కడ వాళ్ళకి కనపడతా ఉంటుంది స్టేటస్. విఆర్ఓ లాగిన్ లో ఎవరి దగ్గరికి వెళ్ళింది ఫైల్, ఎక్కడ ఉంది అనేది కూడా ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది డిటి లాగిన్ తర్వాత మీరు ఏం చేయాలి అంటే లాగౌట్ చేసి తహసీల్దార్ లాగిన్ చేస్తారు. అంటే ఫైనల్ గా తహసీల్దార్ లాగిన్ ఇచ్చిన తర్వాత మాత్రమే వెళ్తుందండి. సో ఇక్కడ కూడా ఇన్వెంటరీ వెరిఫికేషన్ సేమ్ తహసీల్దార్కి ఏవైతే డిప్యూటీ తహసీల్దార్కి ఏదైతే ఉన్నాయో అవే ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి. సో ఈయన దగ్గరికి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి ఇక్కడ కనపడతాయి. డికెటి రిజిస్టర్ నూకాన్పల్లి వాల్యూమ్ 1 ఇట్లా కనపడింది. సో ఈయన వ్యూ చేస్తాడు, ఈయన కూడా వ్యూ చేసి అప్రూవల్ ఇచ్చాడు అనుకోండి, అప్రూవల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఆయనకి ఆ వెరిఫికేషన్ రాదండి, అప్రూవల్ బై తహసీల్దార్ అని వస్తుంది. సో అయిపోయింది, ఇది ఫైనల్ గా లాక్ అవుతుంది. యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక అడిగారు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఈ 2 రిజిస్టర్లే ఉన్నాయండి, ఇంకా లేవనుకోండి. ఇక్కడ ఫైనల్ గా ఆయనకి మా దగ్గర ఇంకా లేవు అనేది ఆయన అంటే కంప్లీటెడ్ ద రిజిస్టర్స్ ఇన్వెంటరీ అని చెప్పి ఆయన ఇక్కడ ఒక టిక్ మార్క్ పెడుతున్నానండి. సో ఆయన టిక్ చేస్తున్నట్లయితే మనకి తహసీల్దార్ ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్ అప్పుడు జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఇన్వెంటరీ అంతా ఫిల్అప్ అయిపోయిన తర్వాత మాత్రమే అతను నెక్స్ట్ మన తహసీల్దార్ గారు సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఒక నిమిషం ఫార్మాట్ చూపిస్తానండి మీకు, అంతే ఇంకేం లేదు. సార్ ఒక సబ్మిషన్ సార్, చెప్పండి చెప్పండి సార్. ఆ టైల్ ఇప్పుడు ఇవ్వకండి సార్ దయచేసి. ఇవ్వం సార్. మీరు ఏదైతే యూనిఫామిటీ అనుకుంటున్నారో, స్టార్టింగ్ రిజిస్టర్స్ అనుకుంటున్నారో, ఆ రిజిస్టర్స్ అన్ని యూనిఫామ్డ్ గా 17,000 చిల్లర వస్తున్నాయి అనుకుంటున్నారో ఇన్వెంటరీ, అప్పుడు ఇవ్వండి సార్ ప్లీజ్. ఎస్ అదే అందుకనే ముందు మేము ఏం చేస్తున్నామంటే, అసలు ఫస్ట్ మీకు ఈ స్క్రీన్ మీకు ఓపెన్ చేస్తానండి, ఒక నిమిషం. కనపడుతుందండి ఇప్పుడు? స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుందండి ఇప్పుడు? కనపడుతుందా? ఎక్సెల్ ఫైల్ కనపడుతుందా అండి? కనిపిస్తుందండి. రైట్, ఓకే. సో ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ ఫేజ్ లో మనం ఏం చేస్తున్నామంటే, ఇదండి హౌస్ సైట్ రిజిస్టర్స్. ఈ హౌస్ సైట్ రిజిస్టర్స్ కూడా అంటే 2016 నుంచి 2019 వరకు ఉన్నదే తీసుకోండి. 2016 నుంచి 2019 వరకు మాత్రమే మనం హౌస్ సైట్స్ ఇచ్చుంటాం విలేజ్ వారీగా. ఓకే, అంటే అంతకుముందు గవర్నమెంట్ లో ఏవైతే ఇచ్చున్నారో అవి. నెక్స్ట్ 2019 వరకు, 2019 నుంచి 26 వరకు మేము డేటా తీసుకుంటున్నాం ఆన్లైన్ లోనే. ఎందుకనంటే లాస్ట్ గవర్నమెంట్ లో చేసినటువంటి జగనన్న కాలనీ మొత్తం అంతా కలిపి ఆన్లైన్ అయిపోయింది. మీకు అందరూ తెలుసు ఎన్పిఐ రిజిస్టర్స్ చేశారు వీళ్ళు అని. సో ఆ డేటాని నేను ఏపీ ఆన్లైన్ నుంచి డేటా పిక్ చేసుకున్నాం కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు. ఓన్లీ 2016 నుంచి 2019 వరకు మాత్రమే ముందు తీసుకోవాలి. దానికి ముందు సార్ మేము 16కి ముందు ఉన్నటువంటి డేటా తీసుకోవాలి కదా సార్ అని అంటే, అది నెక్స్ట్ ఫేజ్ లో తీసుకుందాం, ఈ ఫేజ్ లో వద్దు. ఎందుకు అని అంటే దీని మీద హై ప్రయారిటీ ఉంది. గవర్నమెంట్ 22 లిస్ట్ నుంచి దీన్ని తీసేయాలని ప్రయారిటీ పెట్టుకొని ఉన్నారు. సో కాబట్టి ముందు హౌస్ సైట్ రిజిస్టర్స్ ని 2016 నుంచి 2019 వరకు మాత్రమే ఉన్నటువంటి రిజిస్టర్స్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ రిజిస్టర్ డికేటి రిజిస్టర్ తీసుకోండి. నెక్స్ట్ ఏఆర్సి రిజిస్టర్ డికేటి రిజిస్టర్ రెండు ఒకటేనండి. మన వాళ్ళ దగ్గర ఏఆర్సి రిజిస్టర్ ఉంటే చేయండి, లేకపోతే అక్కర్లేదు. డికేటి రిజిస్టర్ ఉంటుంది, ఏఆర్సి రిజిస్టర్ ఉంది అంటే డికేటి రిజిస్టర్ కూడా ఉంటుందండి. ఒకవేళ లేకపోతే ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా కానీ మీరు చేయొచ్చు. నెక్స్ట్ సిజిఎఫ్ఎస్ రిజిస్టర్ అండి. సిజిఎఫ్ఎస్ రిజిస్టర్ అన్ని జిల్లాల్లో ఉండదండి, కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉంటుందండి. నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఇట్లాంటి కొన్ని ఒక 3-4 జిల్లాలో అంటే మేము చూసాం. మిగతా జిల్లాలో సిజిఎఫ్ఎస్ రిజిస్టర్ ఉండదు. లో రాసేస్తాం నాట్ అవైలబుల్ విత్ ఇన్ దిస్ ఆఫీస్ అని చెప్పి రాస్తాం, అందులో నో ప్రాబ్లం. అది మేము ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది మీరు నల్ వాల్యూ ఇచ్చారంటే. అంటే ఫస్ట్ మనం ఫేజ్ 1 లో ఏం చేస్తామంటే ఈ 4 రిజిస్టర్లు చూస్తామండి. అర్థమైందండి? ఈ 4 రిజిస్టర్లు మాత్రం చూస్తాం. అంటే మీకు ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యేది అక్కడ మీకు ఇందాక చూపించినట్టు అన్ని ఓపెన్ కావండి. ఓన్లీ మీరు డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ 4 మాత్రం ఓపెన్ అవుతాయి.
ఓకేనా? ఇందాక ఒక ఆయన డౌట్ అడిగారు చూడండి, ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎల్ఆర్ గురించి సార్ మీరు ఇయర్ పెట్టున్నారు సార్, అవి రావు ఇంకా. ఏవైతే మనము చేస్తున్నామో అవి మాత్రం మీకు యాక్టివేషన్లో ఉంటాయి. అన్ని రిజిస్టర్లు ఓపెన్ కావు. ఫస్ట్ ఫేజ్లో ఇవి మాత్రమే ఉంటాయి. దీనికి కూడా మీకు టైం ఏమి ఇచ్చామండి, 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు టైం ఇచ్చాం. ఈ నెల 23వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి మీకు టైం ఇచ్చామండి. 25వ తేదీ లోపు మీరు ఇన్వెంటరీ రిజిస్టర్స్ని వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి విలేజ్ వారీగా. అందుకనే ముందు మీకు ట్రైనింగ్ ఇస్తే మీరు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ట్రైనింగ్ ఇస్తారన్న ఉద్దేశం నాది. ఓకే, సో ఇక్కడ ముందు మీరు హౌస్ సైట్ రిజిస్టర్స్ చెప్పాలి, డీకేటీ రిజిస్టర్స్ గురించి చెప్పాలి, ఏఆర్సీ రిజిస్టర్స్ ఉంటే అది చెప్పాలి, సిజిఎఫ్ఎస్ రిజిస్టర్స్ ఉంటే చెప్పాలి. సో ముందు ఈ 4 చూసుకోండి. దీనికి టైం లైన్ కూడా ఇచ్చేసాం. 23వ తేదీ నుంచి 25వ తేదీ లోపల ముందు ఇన్వెంటరీ వేయాలి. ఓకే, 26వ తేదీ నుంచి మాత్రం స్కానింగ్ మొదలు పెడతాం. సో నేను మళ్ళీ 25వ తేదీ ఈవినింగ్ నుంచి మనం కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయ్యి మళ్ళీ స్కానింగ్ గురించి కావాలంటే అప్పుడు చెప్తాను నేను ఏ విధంగా స్కాన్ చేసుకోవాలి. మీరు సింపుల్ స్కానింగ్కి పెద్ద ఇదేం లేదు, సింపుల్గా వాళ్ళు మొబైల్ అప్లికేషన్ ఇచ్చుంటాం, దాంతోనే వాళ్ళు ఓపెన్ చేస్తారు, అక్కడ ఓపెన్ అవుతుంది. సో మీరు విలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు అందులో. ఓకేనా? సార్ ఫస్ట్ ఫేజ్లో మీరు ఈ 4 రిజిస్టర్లు మాత్రమే ఇన్వెంటరీ రాస్తారు. ఇన్వెంటరీ రాసి దానికి మీరు స్క్రీన్ అప్లోడ్ చేస్తారు, స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. ఈ ఫస్ట్ ఫేజ్లో మనకి మీకు ఇది కూడా మీకు షేర్ చేస్తానండి గ్రూప్లో. నేను టెంటేటివ్ ప్రోగ్రాము షెడ్యూల్ నేను మీకు షేర్ చేస్తానండి. ఫస్ట్ ఈ 4 రిజిస్టర్లు తీసుకుంటాం మనం. ఈ 4 రిజిస్టర్లు మాత్రమే మనం అప్లోడ్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఓకే, సో ఈ 4టిని మనం ఇక్కడ చేసిన తర్వాత మాత్రమే మనం దాంట్లో తీసుకుంటాం. ఇప్పుడు మీరు స్కాన్ చేసిన రిజిస్టర్ కూడా ఒకసారి చూపిస్తానండి. స్కాన్ చేస్తే రిజిస్టర్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇదండి మీకు స్కాన్ చేసిన తర్వాత రిజిస్టర్ ఇక్కడ ఉన్నటువంటి పార్ట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్స్ పక్కనే క్లిక్ అయిపోయి ఓపెన్ అయిపోయి అదే రాసుకొని చూపిస్తుంది. ఇక్కడ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. మీకు ఎస్ఓపిలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదిగోండి దీంట్లో ఎక్స్ట్రాక్టెడ్ డేటా వ్యూ ఉందా మెటా డేటా అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్లో మీకు ఎస్ఓపి పంపించాను. ఎస్ఓపి కూడా రాకపోతే నాకు చెప్పండి, నేను మళ్ళీ అది నేను షేర్ చేస్తాను. ఈ ఎస్ఓపిలో మీకు ఇచ్చేయడం జరిగింది. ఎక్స్ట్రాక్టెడ్ చేసినటువంటి డేటా ఏ విధంగా కనపడుతుంది ఇక్కడ పక్కన గ్రిడ్లో కనపడతాయండి అన్ని. ఒకవేళ అది తప్పుగా రీడ్ చేస్తుంటే మీరు దీన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని డిలీట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మిస్ చేస్తుంటే అది యాడ్ చేసుకోవచ్చు. టోటల్గా ఈ పేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుందండి. ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు స్కాన్ చేసినప్పుడు ఆ పక్కన మీకు ఈ పక్కన గ్రిడ్లో కనపడడం మొదలు పెడుతుందండి. అయితే ఇక్కడ యాడ్ బటన్ ఎందుకు పెట్టాము అని అంటే, ఒకవేళ ఏదైనా ఒక సర్వే నెంబర్ ఇందులో మిస్ అయి ఉంటే మీరు దాన్ని యాడ్ చేయొచ్చు, ఈ పేజ్లో ఉన్న సర్వే నెంబర్. అదే విధంగానే పేజ్ నెంబర్ సంబంధం లేకుండా డిలీషన్ అనేది జరగదండి దాదాపుగా. ఏదైనా బై మిస్టేక్ మీరు యాడ్ చేసిన దాన్ని డిలీట్ చేసుకోవడానికి ఇది పెట్టాను. సో అదే విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్, యాడ్, డిలీషన్ అన్నీ మీరు చేసుకోవచ్చు అందులో. ఓకే, అయితే ఇది మీరు చేసిన తర్వాత విఆర్ఓ లాగిన తర్వాత ఎక్కడికి వెళ్తుందండి? ఆ సర్వే నెంబర్స్ అన్ని, ఆ పేజీకి సంబంధించిన సర్వే నెంబర్స్ అన్ని, ఆ పేజీ సర్వే నెంబర్ 2 కలిపి ఎక్కడికి వెళ్తాయంటే డీటీ లాగిన్కి వెళ్తాయి. డీటీ కూడా వెరిఫై చేయాలండి. పేజీ వారీగా సర్వే నెంబర్ల వారీగా ఆయన వెరిఫై చేసుకోవాలి. సో డేటా సరిపోయిందా లేదా అని. అదే విధంగా ఆయన వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ తహసీల్దార్ లాగిన్కి వెళ్తుందండి. తహసీల్దార్ కూడా లాగిన్ అయ్యి దాన్ని వెరిఫై చేయాలి. ప్రకారము విఆర్ఓ గారు 100% వెరిఫై చేయాలి, డిటి గారు 100% వెరిఫై చేయాలి. తహసీల్దార్ గారు మాత్రం ఒక 50% మాత్రం వెరిఫై చేయాల్సిన పరిస్థితి పెట్టండి. అన్నీ ఆయన చేయలేడు కదా అన్న ఉద్దేశం మనకి సిసిఎల్ఏ మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మేము 100% పెట్టున్నాము. ఆ తర్వాత అది తగ్గించడానికి చూస్తాం. అది సో అది ఎంత పర్సెంటేజ్ చేయాలో అది మేము చేస్తాం. మ్యూట్ చేయండి అమ్మా. సార్ మీ వాయిస్ మ్యూట్ అయిపోయింది సార్. రావట్లేదు సార్. మీ వాయిస్ మ్యూట్ అయిపోయింది. వినపడుతుందా అండి? ఇప్పుడు వస్తుంది సార్.
సో మీకు ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి డేటా మీకు పక్కన మీకు డిస్ప్లే అవుతుంది. సో దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేయొచ్చు, లేదా యాడ్ చేయొచ్చు. అన్ని ఆప్షన్స్ మీకు ఇచ్చున్నాము. దాన్ని చూసి చేసుకోవచ్చు. దీన్ని వెరిఫై చేయాల్సిన బాధ్యత విఆర్ఓది, తహసీల్దార్ది, డిప్యూటీ తహసీల్దార్ది. ఓకే. సో ఈ విధంగా వెరిఫై చేసి అన్నీ కూడా అయిపోయిన తర్వాత మాత్రమే దానికి అప్రూవల్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ రికార్డు మొత్తం అప్రూవల్ అయిపోయిన తర్వాత ఇంక ఎక్కడ అది ఓపెన్ కాదు, బైండ్ అయిపోతుంది. సో అది తర్వాత దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేస్తాము అనేది మీకు అదే ఇక్కడ ఉన్నటువంటి బాట్స్ అనే దానికి మీకు ఓపెన్ అయిపోతాయి. మీకు ఫస్ట్ లో నేను చూపించానండి, బాట్స్ అని మీకు కనబడతాయండి. మీకు ఆ బాట్స్ లో మీకు ఇక్కడ ఇదిగో చాట్ బోర్డ్ లాగా ఇక్కడ ఓపెన్ చేస్తాము, అది మీకు కనబడతా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ అన్ని రిపోర్ట్స్ కూడా మీకు కనబడతాయి. ఇన్వెంటరీ రిపోర్ట్ అని ఒకటి ఉంది. సో దీన్ని మీరు సింపుల్ గా మీరు చూసుకోవచ్చు. సో వాళ్ళకి స్టేటస్ ఎలా ఉంది ఏంది అనేది. నెక్స్ట్ ఇది కాకుండా విలేజ్ లెవెల్ రిపోర్ట్ కూడా మేము పెట్టాము. సో ఈ రిపోర్ట్స్ అన్ని కూడాను మనకి రిపోర్టింగ్ అంతా కూడా ఆర్డీఓ లెవెల్ నుంచి పై దాకా అన్ని రిపోర్ట్స్ ఏనండి. ఒక్క ముగ్గురికి మాత్రమే ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి ఇందులో. గుర్తుపెట్టుకోండి, విఆర్ఓకి, తహసీల్దార్కి, డిప్యూటీ తహసీల్దార్కి. ఇక్కడ ఆర్డీఓ గారు కానీ లేకపోతే మిగతా ఏ ఆఫీసర్ కూడాను ఇక్కడ ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి ఓన్లీ వాళ్ళకి రిపోర్టింగ్ మాత్రం ఓపెన్ అవుతాయి. మీకు ఎవరైనా ఇందాక న్యూజిమీడియా కాల్ చేసి చెప్పాడు కదండి, మనకి ఆర్డీఓ లాగిన్ ఓపెన్ కావడం నేను అది చూపిస్తానండి, అది ఆయన పంపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో ఏమీ ఉండదు, ఓన్లీ రిపోర్ట్స్ మాత్రం ఓపెన్ అవుతాయి. ఓకే. సో మీరు అందరూ కూడా దయచేసి మీరు ఫస్ట్ ఇన్వెంటరీనే కాన్సన్ట్రేట్ చేసి ఈ 3 రిజిస్టర్ల గురించి చెప్పి అందరికీ కూడా 4 రిజిస్టర్లు అండి, 4 రిజిస్టర్స్ గురించి చెప్పి ముందుగానే సోమవారం నుంచి మొదలు పెట్టాలి కాబట్టి రేపటి నుంచే మీ అందరికీ ఇది చెప్పి, బాబు ముందు మీ గ్రామాల్లో ఉన్నటువంటి రిజిస్టర్లు అన్ని క్లియర్ చేయండి, ఈ విధంగా నెంబర్ వేసుకోవాలి, నెంబర్ వేసుకొని ఇలా రెడీగా పెట్టుకొని ఉంటే సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాం వర్క్ అని చెప్పి వాళ్ళకి పని ఏ విధంగా మొదలు పెట్టాలో కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా లాగిన్ అయ్యి దాన్ని అప్డేట్ చేసుకోవాలి. విలేజ్ వారీగా వాళ్ళు ఇచ్చే ఏ విలేజ్ లో ఎంత రికార్డు ఉందనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది కాబట్టి లెవెల్లో ఎవరెవరు చేస్తున్నారు, ఎవరెవరు చేయడం లేదో కూడా మానిటరింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది కొద్దిగా సీరియస్ గా తీసుకున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ప్రయారిటీ మీద దీన్ని చేయాలి. ఓకే. సో మీరు మండే నుంచి రెడీ అవ్వండి. సో మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి దాని ప్రకారం ఒక 4 రిజిస్టర్లు మాత్రమే మీరు మెయింటైన్ చేస్తారు ఫస్ట్ ఫేజ్ లో. సెకండ్ ఫేజ్ నుంచి మాత్రం కొన్ని మారుతూ ఉంటాయి. అవి ఏముందని అది అప్పుడు మార్చుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ మాత్రం మనం ఈ ఫేజ్ లో 4 రిజిస్టర్ల గురించి, ఇన్వెంటరీ గురించి మీరు రాసుకోవాలి. సో ఆ 4 కూడా మీకు ఇందాక చెప్పాను నేను. ఆ 4 రిజిస్టర్లు డీకేటీ రిజిస్టర్ మీరు కావాలంటే నోట్ చేయండి, నేను మళ్ళీ మీకు నేను పంపిస్తాను కూడా మెసేజ్. హౌస్ సైట్ రిజిస్టర్స్ 2016 నుంచి 2019 వరకు మాత్రమే, డీకేటీ రిజిస్టర్స్, అదేవిధంగా ఏఆర్సి రిజిస్టర్స్, నెక్స్ట్ సిజిఎఫ్ఎస్ రిజిస్టర్, ఇవి మాత్రం మీరు తీసుకుంటారు. ఈ 4 రిజిస్టర్లు మాత్రం తీసుకుంటారు. ఓకే అండి. సో ఎనీ డౌట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంత క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను కాన్ఫరెన్స్. సార్ నమస్తే సార్, చేరాలి బాపట్ల జిల్లా చేరాలి నుంచి అండి. సార్ నమస్తే సార్, చీరాల బాపట్ల జిల్లా చేరాలి నుంచి చెప్పండి సార్. నేను లింక్ క్లిక్ చేసిన ఫస్ట్ మాకు కనెక్ట్ అవ్వలేదు. ఇన్వెంటరీ రిజిస్టర్ కి నెంబరింగ్ ఒకసారి రిపీట్ చేయండి సార్, ఒక 2 minutes సార్. ఏమండి, దేనికి రిజిస్టర్ కి ఏ విధంగా నెంబరింగ్ వేయాలి అంతేనా? అంతే సార్. ఫస్ట్ ఇన్వెంటరీ రిజిస్టర్ అదే రిజిస్టర్ కి నెంబరింగ్ చెప్పారు కదా సార్, నేను జాయిన్ అయితే అయిపోయింది సార్ అది. పర్లేదు. మీకు ఒక రిజిస్టర్ ఉందనుకోండి, ఆ రిజిస్టర్ కి 100 పేజీలు ఉన్నాయనుకోండి, 1 నుంచి 100 పేజీల వరకు మీరు వేయాలి. అయితే 100 పేజీలు రాసున్నారు కదా సార్, 80 పేజీల వరకే రాసున్నారు అని అంటే 80వ పేజీ వరకు రాసి 81వ పేజీ ఎండని రాసి టాస్ చేసేస్తారు దాన్ని. ఓకే. మధ్యలో పేజీలు ఏమన్నా ఉంటే వాటికి కూడా పేజీ నెంబర్ వేసి మీరు మార్క్ చేస్తారు, పైనుంచి కిందకి కొట్టేమని చెప్పారు, అందులో ఏం రాయకుండా. ఓకే. అన్ని విలేజ్లు కలిపి ఒకే రికార్డు ఉందనుకోండి, అన్ని విలేజ్లు కలిపి కంబైన్డ్ గా ఒకే రికార్డు ఉందనుకోండి, ఒక రిజిస్టర్ ఉందనుకోండి, సో మీరు ఫస్ట్ పేజ్ నెంబర్లు వేస్తారు. ఆ తర్వాత విలేజ్ వారీగా ఎన్ని పేజీలు కౌంట్ వచ్చిందో అన్ని పేజీలు కౌంట్ ఇన్వెంటరీలో రాస్తారు. ఓకే సార్. ఓకే. ఇది మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను పర్సనల్గా అడగండి, నాకు ఫోన్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని, సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఆ ఫోన్ నెంబర్ గ్రూప్ లోనే ఉంది బాస్, ఫోన్ నెంబర్ గ్రూప్ లోనే ఉంది, ఇబ్బంది లేదు. మెసేజ్ చేయండి చాలు, నాకు మెసేజ్ చేయండి చాలు, నేను రెస్పాండ్ అవుతాను. సార్ పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి సార్, ఒకసారి ఎస్ఓపి కూడా షేర్ చేయండి సార్, మళ్ళీ ఒకసారి. ఎస్ఓపి షేర్ చేస్తానండి. మీకు ఎనీథింగ్, మీకు ఏ మెటీరియల్ కావాలన్నా నాకు ఒక టెక్స్ట్ చేయండి చాలు, అంతే, ఇంకేం లేదు, నేను దానికి రెస్పాండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనకి మీరు ఇందాక స్కాన్ చేశారు కదా సార్ ఒక పేజ్. నమస్తే సార్, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి సార్.
సార్ 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 చెప్పండి నమస్తే సార్, చెప్పండి నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి సార్. చెప్పండి చెప్పండి సార్ యూజర్ లాగిన్ అనేది ఒక సిస్టమ్ లోనే లాగిన్ కావచ్చు సార్, మల్టిపుల్ సిస్టమ్ లో కూడా లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఒకే సిస్టమ్ నుంచే చేసుకోవచ్చు. నేను అందుకే ఆ ప్రొవిజన్ ఇచ్చేస్తున్నాను. అది ఇప్పుడు నేను లాగిన్ అయ్యి మీకు చూపించాను కదా, ఒకటే దాంట్లో లాగిన్ అయ్యాను సార్ కదా. కరెక్ట్ అలానే కదా సార్. ఇంత ముందు ఇందాక చెప్పినట్టు సార్, ఇందాక చెప్పినట్టు సార్, పెద్ద రెవెన్యూ విలేజ్ లో 4-5 విఆర్ఓస్ ఉంటారు సార్. ఓకే ఇప్పుడు మనకు లాగిన్ విఆర్ఓ లాగిన్ అనేది ఒక లాగిన్ మాత్రమే ఇచ్చి ఉంటాం సార్. అవును అవునండి. అప్పుడు వాళ్ళ రికార్డ్స్ అనేవి షేర్ అయి ఉంటాయి సార్. వాళ్ళందరూ ఒకేసారి లాగిన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తుంటారు. ఏమండి ఒక 4-5 ఉన్నప్పటికి కూడాను ఓకే, మీరు ఏం చేస్తానంటే మనకి ఇక్కడ కౌంట్ కరెక్ట్ గా ఉండాలండి. ఎందుకంటే 17,604 అనేది మనకి ఉన్నటువంటి రికార్డ్ అంతే. మీరు ఏం చేస్తారు, అందరిని కలిపి కూర్చోబెట్టి అన్ని కంబైన్ చేసి రిజిస్టర్ అయ్యమని చెప్పండి అంతే. వాడికి ఎన్ని పేజీలు వచ్చినాయి, ఈయనకి ఎన్ని పేజీలు వచ్చినాయి, ఆయనకి ఎన్ని పేజీలు వచ్చినాయి చూసుకొని దాని ప్రకారం వేయమని చెప్పండి టోటల్ అంతే. సార్ ఓకే సార్. మనం అలా మార్చడానికి కుదరదుగా. ఇప్పుడు వెబ్లాండ్ ఎలా చేస్తున్నారండి వాళ్ళు, మరి వెబ్లాండ్ ఎలా చేస్తున్నారండి? వెబ్లాండ్ సింగిల్ లాగిన్ యూజ్ చేస్తారు. ఒకటి అంతే సేమ్ లాగిన్ ఇక్కడ కూడా అంతే, కంబైన్డ్ గా చేయాలి. ఆయన సర్వే నెంబర్ వరకు ఆయన చేసుకుంటాడు, ఈయన సర్వే నెంబర్ వరకు ఆయన చేస్తాడు. అన్ని క్లబ్ చేసి చెప్పాలి ఫిగర్ అంతే. అది మార్చడానికి కుదరదు. ఓకే సార్. రైట్. ఇంకా సార్ ఇప్పుడు ఒకటి స్కాన్ చేశారు కదా సార్, పేజీ స్కాన్ చేసినప్పుడు దాంట్లో ఒక 10 సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. బట్ 5వ నెంబర్ లో సర్వే నెంబర్ అనేది సరిగ్గా స్కాన్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ 5వ నెంబర్ కింద యాడ్ చేసినప్పుడు 5 వస్తుంది సార్, లాస్ట్ లో వస్తుందా సార్? లేదండి, మీరు ఆడ సర్వే నెంబర్ వైజ్ గా మీకు గ్రిడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, అది బ్లాక్ వైజ్ తీసుకుంటుంది. 5వ నెంబర్ కాడే బ్లాంక్ కనబడుతుంది మీకు తీసుకోకపోతే. ఓకే, స్కానింగ్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. ఇంకా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నదంతా కూడా ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మీరు అడుగుతున్నారు చూడండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అదే. మీరు ఆ సర్వే నెంబర్ ఇవ్వగానే అది ఏ పేజీలో అయితే ఉందో ఆ పేజీ తీసుకొని వచ్చి మీ ముందు పెడుతుంది. సో ఈ పేజీలో, ఈ రిజిస్టర్లో, ఈ పేజీలో ఈ సర్వే నెంబర్ ఉంది అని చెప్తుంది. అందుకనే ముందు మన గవర్నమెంట్ రిజిస్టర్స్ మనం పట్టుకుంది. గవర్నమెంట్ ల్యాండ్స్కి ఏవైతే ఉన్నాయో అవి పట్టుకుని ఉన్నాం. ఓకే సరేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరేనండి, నేను క్లోజ్ అయిపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే చెప్పండి సార్, బ్లాంక్ పేజెస్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా సార్? ఏంటండి? బ్లాంక్ పేజెస్ మనం స్ట్రైక్ ఆఫ్ చేసేమన్నారు కదా సార్, మధ్యలో ఉన్న స్ట్రైక్ ఆఫ్ దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసి స్కాన్ చేయొద్దు. వద్దు. ఓకే బ్లాంక్ ఉన్న పేజ్ అక్కర్లేదండి. ఓకే సార్, నోటెడ్. సింగిల్ ఎంట్రీ ఉన్నా కానీ చేయాల్సిందే. సింగిల్ ఎంట్రీ ఉన్నా చేయాల్సిందే. ఎంట్రీ లెక్కే కదా. హాఫ్ పేజ్ ఉన్నా చేయాలి, ఒక్క ఎంట్రీ ఉన్నా చేయాలి. ఎస్ సార్, అండర్స్టూడ్ సార్. బ్లాంక్ పేజ్ అంటే బ్లాంక్ ఉన్నప్పుడు ఇంకా బ్లాంక్ ఉన్నప్పుడు నాట్ రిక్వైర్డ్. ఓకే సార్, అంతేనండి. సింగిల్ పేజ్ అయినా మీరు చేయాల్సిందే, సింగిల్ ఎంట్రీ ఉన్నా మీరు చేయాల్సిందే. నోటెడ్ సార్. ఇంకా సరేనండి, ఇంకే డౌట్ ఉన్నా, మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా అందులో నాకు ఒక మెసేజ్ పాస్ ఆన్ చేస్తే, టికెట్ రైస్ చేస్తే నేను దాన్ని చూస్తాను. ఓకేనా? ఫోన్ కాదు, మీరు ఎవరైనా సరే దాంట్లో నాకు మెసేజ్ చేయండి. నేను గ్రూప్లో ఉంటాను కాబట్టి నేను దాన్ని బట్టి మీకు నేను ఏదైనా సరే పంపించేస్తాను, షేర్ చేస్తాను. ఓకే రైట్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ మీకు డాక్యుమెంటేషన్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ అవుదాం. ఈ లోపల ఎవరికి నేను డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా నాకు దాంట్లో మెసేజ్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్టాప్.